వర్డ్ మీడియా, నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇవాళ మనతో ఉన్నటువంటి గెస్ట్ శ్రీ పెద్దిరెడ్డి ప్రసన్నకుమార్ గారు, వ్యవస్థాపక అధ్యక్షులు, షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సమితి, పాలకొల్లు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఎందుకు స్పెసిఫిక్గా ఈ ప్రసన్నకుమార్ గారిని ఇక్కడికి తీసుకురావాల్సి వచ్చింది, దీని మీద మాట్లాడాల్సి వచ్చింది అంటే దీనికి ముఖ్యంగా ఉన్నటువంటి కారణాలు కొన్ని. మే 6వ తేదీనో సంవేర్ మేలో జరిగినటువంటి ఒక సంఘటన, హైకోర్టులో ఒక వ్యాజ్యం దాఖలైంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లా కలెక్టర్లకి నోటీసులు కూడా ఇచ్చారు. క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్న పాస్టర్ల ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలు రద్దు చేసేలా అధికారులను ఆదేశించాలి అని దాఖలైన వ్యాజ్యం మీద హైకోర్టు స్పందించి ఈ వ్యవహారం మీద పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలంటూ చీఫ్ సెక్రటరీ, అలాగే సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, డైరెక్టర్ సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ కార్యదర్శి, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లాల కలెక్టర్లకి నోటీసులు ఇచ్చారు. ఏలూరు జిల్లాలో పాస్టర్లుగా పనిచేస్తున్న వాళ్ళు పొందిన ఎస్సీ ధృవీకరణ పత్రాలని రద్దు చేయాలి అని కోరుతూ షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన పెద్దిరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వేసినటువంటి వాద్యం ఇది. అట్ ద సేమ్ మూమెంట్ మనకి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక చారిత్రాత్మక తీర్పు, పాస్టర్ చింతాడ ఆనంద్ ఎస్సీ సర్టిఫికేషన్ రద్దు. అట్ ద సేమ్ టైం శ్రీరామనవమికి ముందు ఆకివీడు పెద్దపేటలో జరిగినటువంటి ఘటన, ముఖ్యంగా అది గొంతేనమ్మ ఆలయం అని చెప్పి వాళ్ళు, లేదు అంటే అసలు అక్కడ రామాలయం నిర్మిస్తాను అంటే రాములు వారి గుడి ఉంది అని సాక్షిలో వచ్చినటువంటి కథనం. సో ఈ మొత్తం అన్ని కారణాలు కలిపి ఈరోజు ప్రసన్న గారిని మన స్టూడియోకి తీసుకొచ్చాం. వెల్కమ్ ప్రసన్న గారు. నమస్తే అండి. నమస్కారం. ఏంటి ఈ పాస్టర్ల సర్టిఫికేట్ల గురించి కేసు వేశారు, దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? ముందు అంటే రాజ్యాంగంలో చెప్పారు, లేదంటే ఇటీవల కాలంలో ఈ దళిత క్రైస్తవం అన్నటువంటి పేరు ఇది చాలా బలంగా అనిపిస్తోంది. మహామహులు అందులో రంగంలోకి దిగిపోయారు, మాట్లాడుతున్నారు. ఏకంగా సభలు, సమావేశాలు, కలెక్టర్ల దగ్గరికి పంచాయతీలు, ఎస్పీ, డిఎస్పీలు, తర్వాత డీజీపీకి కూడా హెచ్చరికలు, నడవకపోతే ఏం చేస్తాం చూస్తారు, తర్వాత 1 కోటి మంది ఉన్నారు, 1.5 కోటి మంది ఉన్నారు అంటూ రాజకీయంగా దీని మీద ఉన్నటువంటివి ఇవన్నీ కలిపి ఓవరాల్గా అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీరు అసలు ఎందుకు వేశారు ఈ పిటిషన్? యాక్చువల్గా నేను సినిమా ఫీల్డ్లో పనిచేస్తానండి. నేను అసోసియేట్గా ప్రజెంట్ నడుస్తున్న క్రమంలో నేను షూటింగ్కి వెళ్ళా. నా కోనసీమ సైడు, ఇది 2018లో జరిగిన సంఘటన. ఓకే. షూటింగ్కి వెళ్తే ఆ షూటింగ్ వచ్చేసిన లేట్ నైట్ వచ్చాను నేను ఇంటికి, పడుకున్నా. మా ఇంటి ముందే ఒక కమ్యూనిటీ హాల్ ఉంటుంది, అది గవర్నమెంట్ హాలు. అక్కడ ఉన్న వాళ్ళు వాడుకోవడానికి కట్టింది. అక్కడ ఒక వ్యక్తి, చిలకపాటి ఆంజనేయులు అనే వ్యక్తి, ఎర్లీ మార్నింగ్ 4 o'clock నుంచి 5 o'clock నుంచి పెద్ద శబ్దంతో క్రైస్తవ పాటలు ఆ బిల్డింగ్ మీద ప్లే చేస్తూ ఉంటారు. ఓకే. సరే, మేము ఎప్పుడూ అడగలేదు, ఎందుకంటే ఎవరు నమ్మకం వాళ్ళది అన్నట్టుగా ఉండేవాళ్ళం. నేను ఆ రోజు ఎందుకు నా బాగా నిద్ర చెడిపోయింది, వచ్చి బయటకు వస్తున్నా, ఆయన పెట్టేసి వెళ్తున్న టైంలో కొంచెం సౌండ్ తగ్గించండి అనేసి అంటే ఆయన చాలా రూడ్గా మాట్లాడాడు. ఎందుకు తగ్గించాలి, నువ్వెవడో అడగడానికి, నీకు సంబంధం ఏంటి ఇక్కడ అనేసి నాకు అర్థం కాలేదు. సరే, వీళ్ళతో మనకి ఎందుకు పడుకునిపోయాను. పడుకున్న తర్వాత మళ్ళీ కాసేపటికి వచ్చేటప్పటికి మొత్తం గలాట కింద ఉంది. మొత్తం తెల్లవారుతుంది, 6-6:30 టైంకి మంచినీళ్ళు కూడా వస్తూ ఉంది. మొత్తం అందరూ పోగుపడి గొడవగా చేస్తారంటే ఏంటని నేను బయటకు వచ్చాడు. మా ఇంటి ముందు ఒక 70 కుటుంబాలు ఉన్నాయి. ఏంటి అనేసి అంటే, రారా బయటకు, నువ్వెవడో అసలు ఇక్కడ ఉండడానికి, ఇది క్రిస్టియన్స్ ఏరియా అనేసి. ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు. అప్పుడు నేను హైదరాబాద్లో ఉండేవాడిని కాబట్టి మా అమ్మగారు హైదరాబాద్లో ఉన్నారు, మా అక్క, చిన్న అక్క, నేనే ఉన్నాం ఇంట్లోనూ. ఏంటి అనేసి కంగారు పడితే మా మేనత్త కూడా మా వీధిలోనే ఉంటే ఆవిడ కూడా పరిగెత్తుకుని వచ్చారు. ఏం జరిగింది అనేసి అంటే, ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను అప్పుడే ఈ కుళాయి వస్తుంది కదా, నీళ్ళు అమ్ముకోవడానికి వెళ్తాడు. ఆయన అది అమ్ముకుని వచ్చేసి, నేను సౌండ్ తగ్గించమన్నాను, నేను తగ్గించలేదు, ఫీజు పీకేశాడు, ఫీజు పీకేయడం వల్ల ఆగిపోయింది, వీడు కావాలని చేశాడు అనేసి వాళ్ళు అందరినీ పోగేసుకొచ్చాడు. ఇదంతా గలాటగా ఉంది మొత్తం అంతా. అప్పుడు నేను శ్రీ కృష్ణకుమార్ గారికి, పాలకొల్లు టౌన్ సీఏగా చేస్తున్నారు అప్పటికైనా, నేను ఫోన్ చేశాను. సార్ ఇదేంటండి, నేను ఏం చేయలేదు అసలేని, కొంచెం సౌండ్ తగ్గించుకున్నాను సార్, వీళ్ళేమో ఇలా పురమాయించి ఇలా గొడవ చేస్తున్నారంటే, సరేనండి కానిస్టేబుల్ని పంపేస్తాను. ఆయనకి ఫోన్లు వినపడుతుంది, అదంతా గోల్గా ఉంది. వెంటనే ఆయన 2 కానిస్టేబుల్ పంపించారు. ఆ కానిస్టేబుల్ వచ్చే టయానికి వెళ్ళి అంటున్నారు, రే రండ్రా, వీళ్ళు 15 వచ్చేసారు మొత్తం. అరే రండ్రా, మీరు వీడు కమిటీ హాల్లోనే కుర్చీలు అయ్యి దొబ్బేశాడు అనేసి, వాళ్ళ లాంగ్వేజ్లో చెప్తారు, దొబ్బేశాడు అనేసి మనం వీడి మీద కేసు పెడదాం రండ్రా అనేసి వాళ్ళు అంటే పోలీసులు అన్నారు, కానిస్టేబుల్ ఇద్దరు.
ఏవయ్యా మా ముందే ఇలా మాట్లాడుతున్నావు నువ్వు, ఇక్కడ ఏం జరుగుతుంది అర్థమవుతుందని వెంటనే సార్కి ఫోన్ చేసి సిఐ గారికి, సార్ ఇక్కడ కొంచెం తేడాగా ఉన్నదండి అంటే, ఆయన ఏమనంటే ప్రసన్న కుమార్ గారిని వచ్చి కంప్లైంట్ పెట్టమని సార్ నేను వెళ్ళడం జరిగింది, కంప్లైంట్ పెట్టా. తర్వాత కొన్ని రోజులు అలా ప్రొలాంగ్ చేశారు లోకల్గా ఉన్న లీడర్స్. ఎందుకులండి ప్రసన్న గారు వాళ్ళు గమని ఏదో కాపాడారు, ఏదో జరిగిందండి కొంచెం చూడండి అనేసి అన్నారు. మనం పెద్దగా పట్టించుకోలేదు, సరే అని వదిలేసాం. ఆ తర్వాత నా మీద అట్రాసిటీ ట్రై చేశారు దీన్ని పెట్టుకుని. అందులో ఒక విడో లేడీ ఎవరో ఉంటే ఆవిడని పురమాయించుకుని, అంటే ఇదే పని కదా ఇక్కడ ట్రై చేశారు, అది చెల్లలేదు వాళ్ళకి. అయిపోయింది. నేను మళ్ళీ హైదరాబాద్ వచ్చేసాను, తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళా మే నెలలో. ఇది మార్చిలో ఎగ్జామ్స్ జరిగే టైంలో. ఈ మళ్ళీ ఇంటికి వెళ్ళే టైంకి ఏదో పని మీద ఒక ఆవిడ ఎవరో ఒక మహిళ పేర్లు చెప్పలేము కాబట్టి, ఆవిడ మాది వెనక తోటలా ఉంటుంది, ఎండాకాలం కదా సిమెంట్ రోడ్లు అనేసి ఎండకు భయపడి అల్లటి నుంచి వచ్చి ఆవిడకి ఏదో వ్యక్తిగతమైన అవసరం మీద వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ బాగా మేనత్త అంటా ఉన్నాడు, అత్త అనేసి అంటా నేను. ఆవిడ వచ్చారు, మాట్లాడారు, వెళ్ళిపోయారు. పెద్దవిడే ఇలా ఉందయ్యా కొంచెం ఒక మాట చెప్పు పలానా వాళ్ళకి అనేసి, నువ్వు తెలుసు కదా వాళ్ళని చెప్పేసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది. నేను హైదరాబాద్ వచ్చేసా, నాకు తెలియలా. వాళ్ళ హస్బెండ్ ఫోన్ చేశారు నాకు ఒక 4 రోజుల తర్వాత. ఫోన్ చేస్తే ఏడుతో ఫోన్ చేస్తున్నాడు, ఏమైందండి అంటే మీ ఇంటికి వచ్చామనేసి మమ్మల్ని వెళ్ళేస్తామంటున్నారండి అన్నాడు. వెళ్ళేడు ఏంటి నాకు అర్థం కాదు, ఏంటి అనేసి అంటే లేదండి ఇలా జరిగింది, మీ ఆవిడ పలానావాడు మా మీద ఇలా కేసు పెట్టాడు ప్రసన్న కుమార్ అనేవాడు, యేసుక్రీస్తు పాటలు ఆపలేదనేసి మేము ఈ బిల్డింగ్ మీద కమిటీ హాల్ మీద మా మీద కేసు పెట్టాడు కూడా మీ ఆవిడ వాళ్ళ ఇంటికి వెళ్ళింది కదా, నువ్వు 2000 రూపాయలు తప్పు కట్టు, లేదంటే అతను వెళ్ళేసినట్టే మిమ్మల్ని వెళ్ళేశాను. నాకు అప్పుడు దాకా నన్ను వెళ్ళేశారన్న విషయం నాకు తెలియలే. 3 ఫంక్షన్లు జరిగినాయి ఆ వీధిలో 2018. 3 ఫంక్షన్లు జరిగితే 3 ఫంక్షన్లు మమ్మల్ని పిలవలేదు. నాతో పాటు నాకు ఎవరైతే సపోర్ట్కి వచ్చారో, ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇంకా పక్కనున్న క్రైస్తవులు కూడా నాకు సపోర్ట్ వచ్చారు. ఏంటనేసి ఏంటి ఆయన అంటున్నారు, మీరు మా పిల్లల చదువులు కూడా చాలా ఇబ్బంది అవుతుంది, మీ పిల్లలు ఎలాగో చదువుకోలేదు, మా పిల్లల ఎగ్జామ్స్ బీటెక్ చదువుతున్నాడు మా అబ్బాయి, ఏలూరు కృష్ణవేణి గారు అని నాకు తల్లిలంటే ఆవిడ వచ్చి అలా ఆయన గారు సత్యనారాయణ గారు, ఈ పక్కన ఉన్న కరుణ అన్న అమ్మాయి వచ్చి చెప్పారు నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అనేసి. వాళ్ళని కూడా పిలవడం మానేశారు. సరే ఇది ఇలా జరిగిన టైంలో నేను వెంటనే వెళ్ళాను. అక్కడికి వెళ్ళేటప్పటికి అడిగాను నేను, ఏంటి ఇలా చేస్తున్నారు ఏంటి అనేసి అంటే వాళ్ళు ఎవరు మాట్లాడపడికి అప్పుడు నేను వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. మమ్మల్ని 3 ఫంక్షన్లకు పిలవలేదు వీళ్ళు, అది ఏంటో నాకు అర్థం కాలేదు. సరే ఏమనేసి మా ఇంటి వెనకలోకైనా చనిపోయారు, ఇంకొక 2 ఫంక్షన్స్ జరిగినాయి, మా ఇంటి పక్కన పిలిచారు, ఈ పక్కన పిలిచారు, మమ్మల్ని పిలవాలి, ఏంటి ఇలా చేశారు ఏంటనేసి నేను వెళ్ళి కంప్లైంట్ అలా ఇంకా ప్రొలాంగ్ చేసుకుంటూ వస్తుంటే నేను ఎలా కాదని నేను సంవత్సరం తిరిగాను సార్ అక్కడికి పోలీస్ స్టేషన్ చుట్టూ, నాకు ఎవరు న్యాయం చేయలేదు. ప్రైవేట్ కేసు వేశాను, అప్పుడు పేపర్లో కూడా వచ్చింది, అది మీకు పంపిస్తాను, డిస్ప్లే చేయండి దయచేసి. అందులో 3 కుటుంబాలు విలీనం ఉంది. ఎందుకనంటే ప్రభుత్వ నిధులతో ప్రభుత్వం ప్రజల కోసం కట్టిన ఒక గవర్నమెంట్ బిల్డింగ్ మీద క్రైస్తవ పాటలు పెడతారు, అది కూడా మేము ఆపేయమనలా తీసేయమనలా, కొంచెం సౌండ్ తగ్గించండి అన్నందుకు మమ్మల్ని వెలివేశారు. అక్కడ మొదలైంది సార్ ఇది. అరే ఏంటి ఇక్కడ వెలివేయడానికి కారణం ఏంటంటే, నేను ఇంకొక క్రమంలో అక్కడ అమ్మవారు ఒక వేప చెట్టు నాటుకుని నేను అక్కడ పూజలు చేస్తూ ఉంటుంటే నన్ను చాలా ఇబ్బందులు పెట్టారు. ఇది క్రిస్టియన్ బేట, నువ్వు ఇక్కడ పూజలు చేయడానికి వీల్లేదు, నువ్వు ఇక్కడ రావడానికి వీల్లేదు, ఇక్కడ చేయడానికి. అంటే పంచాయతీలో పేరేమని ఉంటుంది? మీ ఊరు పంచాయతీకి మున్సిపాలిటీ లిమిట్స్, అది మున్సిపాలిటీ లిమిట్స్. మా ప్రహారీ వెనక నుంచి పంచాయతీ. ఓకే, మీది మున్సిపాలిటీలోనే ఉంది. దానికి సపరేట్ గా అంటే ఇప్పుడు ఒక మున్సిపాలిటీలో మనకి స్ట్రీట్ నేమ్స్ ఉంటాయి. రామయ్య హాల్ స్ట్రీట్, పాలకొల్లు 11వ వార్డు, రామయ్య హాల్ వీధి. రామయ్య హాల్ వీధి, దాని పేరే రామయ్య హాలు. మరి ఇక్కడ క్రిస్టియన్ పేట అలా అయిపోయింది. అదే విషయంలో నేను సరే వెళ్తా, మనకి ఎందుకు వాళ్ళ రకరకాల చర్చిలకి వెళ్తూ ఉంటారు, వాళ్ళు చేసుకుని నేను క్రైస్తవ్యానికి వ్యతిరేకం కాదు, ఎప్పుడు కూడా క్రైస్తవులకి వ్యతిరేకం కాదు. నేను వాళ్ళు చందాలు అడిగేటప్పుడు కూడా నేను ఇచ్చా. వాళ్ళ స్టార్ పిల్లలు యూత్ క్రిస్మస్ చేసుకునేటప్పుడు వచ్చి, అన్న ఇలాగ స్టార్ చెడిపోతుందన్న, నాకు కొంచెం ఐరన్తో చేయించుకుంటే నేను డబ్బులు ఇచ్చాను కూడా. ఈ క్రమంలో నేను ఏదో అమ్మవారి పూజ అక్కడ పెట్టుకుంటుంటే ఈ వ్యక్తి, అక్కడ ఉన్న వ్యక్తి ఎవరైతే ఉందో మొత్తం వాళ్ళందరినీ పురమాయించి చాలా ఇబ్బందులు పెట్టారు. రీసెంట్గా మా ఇరిగేషన్ మినిస్టర్ కూడా మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారే చాలా డెవలప్ చేసే క్రమంలో పక్క డ్రైన్ కడుతున్నారు. దానికి ఆ డ్రైన్ కట్టే టైంలో కావాలని వీళ్ళందరూ వెళ్ళి నేను పెట్టుకున్న అమ్మవారు వేప చెట్టుని ఆ షెడ్డుని తీపించేసి, ఆ పక్కన ఎవరైతే దీని అంతటి కారణమయ్యాడో అతని ఇల్లు మొత్తం వాటర్ బాడీలో ఉంది, మురుగు కాలువలో ఉంది. నేను అది కూడా ఇరిగేషన్ అధికారికి చెప్పాను. నేను మరి ఆల్రెడీ అయినప్పుడు ఇది ఎందుకు ప్రాబ్లం వస్తుంది, నేను విజయవాడలో ఉన్నాను, వస్తానని ఆగంటే ఆగకుండా ఆ షెడ్ అంతా తీసి పక్కన పెట్టి అమ్మవారి చెట్టు ఏదైతే ఉందో దాన్ని కొబ్బరి చెట్టు దాని మీద విరగొట్టేసి, అమ్మవారి ప్రతిమ ఉంది, గాజులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి,
సరే ఏదైనా తప్పు అంటే విరిగి పడిపోయింది, ఇంకోటి జరిగిందో తప్పు జరిగిందో ఏం చేస్తారు సాధారణంగా? అది తీసి జాగ్రత్తగా పక్కన పెడతారు. ఆయన ఏం చేయించాడో తెలుసా అండి? ఆ జేసీబీతో మొత్తం లాగేసి అది పాలకులు మొత్తం 31 వార్డులు ఎవరైతే మలమూత్ర విసర్జనలు వస్తాయో ఆ మురికాలు అది అందులోకి లాగేశాడు. నాకు ఫోటో ఉంది, మీకు చూపించింది దయచేసి ప్రజలకి. అందులో తొక్కిపడేశారు. అసలు ఏంటి ఇంత ఘోరంగా ప్రవర్తిస్తున్నా, ఎవరు అన్నారు వీళ్ళు వెనకాల ఏంటి అనేసి, ఇది రీసెంట్గా జరిగిందిలే. ఎవరున్నారా ఏంటనేసి అంటే, వీళ్ళు ఎవరైతే ప్రార్థనలకు వెళ్తున్నారో, చర్చిలకు వెళ్తున్నారో ఆ చర్చి పాస్టర్లు ఈరోజు అక్కడ అది పెట్టాడంటే రేపొద్దున అక్కడ చాలామంది పెరుగుతారు, రేపొద్దున మిమ్మల్ని అక్కడ బతకనివ్వరు. వాళ్ళకి మైండ్ వాష్ చేయడం వల్ల వాళ్ళు నా మీద ఇదంతా చేశారు. ఏంటిది అసలు పాస్టర్లు అనేవాళ్ళు, అతను ఎస్సీ సర్టిఫికేట్లో ఉన్నాడని తెలిసింది నాకు. ఓకే, ఇదేంటిది మరి పాస్టర్ ఎస్సీ కాదు కదా అనేసి నేను లిస్టు ఫస్ట్ ఏం చేశానంటే, పాలకొల్లు మున్సిపాలిటీకి సంబంధించిన 31 వార్డులో ఈ వార్డులో ఎన్ని చర్చిలు ఉన్నాయి, ఎంతమంది పాస్టర్లు ఉన్నారు, వాళ్ళు ఏ కులం సర్టిఫికేట్లో ఉన్నారు, వాళ్ళ చర్చి పేరేంటి అని అడిగాను నేను. చాలా క్లియర్గా ఇచ్చారు. ఇది పాలకొల్లుకు సంబంధించి టౌన్ ఓన్లీ. ఓకే, ఇంతమంది ఉన్నారు. ఇందులో వీళ్ళందరూలో 99% ఎస్సీ సర్టిఫికేట్లో ఉన్నారు. సో ఇక్కడ పాయింట్ మెయిన్ ఎస్సీ సర్టిఫికేట్, ఎస్సీ సర్టిఫికేట్లో ఉన్నారు. ఇదిగో మున్సిపాలిటీ ఇచ్చిన ఆర్టీ. ఓకే, ఎస్సీ సర్టిఫికేట్లో ఉన్నారు కదా, ఇది ఇంత దారుణంగా ఉంది, ఇది ఎస్సీ సర్టిఫికేట్లు ఇచ్చారు కదా, ఇది ఇంత దారుణంగా ఉంది ఏంటనేసి నేను ఏం చేశాను, ఫస్ట్ పాలకులు మండలానికి అప్లై చేశాను. ఈఓపీఆర్, అప్పుడు ఈఓపీఆర్, ఇప్పుడు డిప్యూటీ ఎంపీడీఓ అయ్యారు. దాని తర్వాత యలమంచిలి మండలానికి అప్లై చేశాను. దాని తర్వాత పోడూరు మండలానికి అప్లై. ఈ 3 యలమంచిలి కాన్స్టిట్యున్సీ, పాలకొల్లు కాన్స్టిట్యున్సీలోనే 3 మండలాలు. 3 మండలాల్లో అదే డేటా వచ్చింది నాకు. 98-99% పాస్టర్లో ఎస్సీ సర్టిఫికేట్లో ఉన్నారు. అందులో నేను అడిగింది ఏంటంటే, అప్పటికే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. ఇది మన చింతాడ, ఇది కదా అంతకుముందు ఒకటి వచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి షెడ్యూల్ కులాలకు సంబంధించిన హిందువుల హక్కులు, రిజర్వేషన్ హక్కులు దుర్వినియోగం అవుతున్నాయి కాబట్టి ఈ మండలంలో ఎన్ని పంచాయతీలు ఉన్నాయి, ఆ పంచాయతీల్లో ఎన్ని వార్డులు ఉన్నాయి, ఆ వార్డులో ఎన్ని చర్చిలు ఉన్నాయి, ఆ చర్చి పేరేంటి, ఆ పాస్టర్ గారి పేరేంటి, ఆయన ఏ సర్టిఫికేట్లో ఉన్నారు, కులం సర్టిఫికేట్లో ఉన్నారా, అంటే ఎస్సీ సర్టిఫికేట్లో ఉన్నారా, బీసీసీలో ఉన్నారా, దీనికి పాస్టర్ గారు అనుమతి ఉందా, వీళ్ళు 5,000 రూపాయలు తీసుకుంటున్నారా లేదా భృతి అని అడిగా. ఓకే, గవర్నమెంట్ నుంచి. ఇక్కడ నాకు సచివాలయాల నుంచి చాలా స్పష్టంగా వచ్చింది, పంచాయతీ కార్యదర్శి నుంచి, ప్రతి పంచాయతీ కార్యదర్శి ఇచ్చారు. అందులో సేమ్ డేటా వచ్చింది. అరే ఏం జరుగుతుంది ఇక్కడ అనేసి నేను ఏం చేసిన, పశ్చిమ గోదావరిలో జిల్లాలో ఉన్న, విడిపోయిన పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాలు, పాలకొల్లు, నరసాపురం, ఆచంట, భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం, వీటన్నిటికీ సేమ్ అప్లై చేస్తే అదే వచ్చింది. మళ్ళీ ఏం చేశారంటే ఇంత దారుణంగా ఉందనేసి రాష్ట్రంలో ఉన్న 28 జిల్లాలు, 28 జిల్లాలు, ప్రతి జిల్లాకు ఇంత, మరి అన్ని అడగాలి, నాకు డబ్బులు సరిపోవు కాబట్టి ప్రతి జిల్లాకు వచ్చి 2 మండలాలు అడిగా. శ్రీకాకుళం నుంచి మీకు కుప్పం వరకు. అందులో హోమ్ మినిస్టర్ అనిత గారి పాయిగ్రావుపేట ఉంది, ఇచ్చాపురం ఉంది, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం ఉంది, పశ్చిమ గోదావరి మొత్తం ఉంది, ఎట్టు జడ్ ఉంది. తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పులివెందులు ఉంది, బాలయ్యబాబు గారి హిందూపురం ఉంది, లోకేష్ గారి తెనాలి ఉంది, మంగళగిరి. తర్వాత నాదెండ్ల గారి తెనాలి ఉంది, కుప్పం ఉంది, ఎట్టు జడ్. అంటే పెద్ద పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నియోజకవర్గాలకు సంబంధించి మండలాలు ఉన్నాయి. ప్రతి దాంట్లో అదే ఉంది సార్ నాకు. ఓకే, సో దాన్ని ఏం చేశానంటే నేను, ఈ డేటా ఎలా ఉంది, ఇది దళిత షెడ్యూల్ కులాలకు సంబంధించిన వాళ్ళ హక్కులు హరించడం, ఇది పాస్టర్లకి దీనికి సంబంధం లేదు, వాళ్ళు బీసీసీలో ఉండాలి కదా అనేసి దాన్ని గవర్నమెంట్ సిఎస్కి పంపించాను నేను. గవర్నమెంట్ సిఎస్ మీద దాని నుంచి ఎలాంటి నాకు లేదు. తర్వాత జిఏడికి పంపించాను, జనరల్ అడ్మినిస్ట్రేషన్ దానికి. అక్కడి నుంచి కూడా నాకు ఏం రాలే. సో అప్పుడు నేను ఏం చేశానంటే, నాది ఇది మరి పంచాయతీల నుంచి వచ్చింది నాకు, కాబట్టి ఈ డేటా అంతా పంచాయతీ కమిషనర్కి పంపించాను. అక్కడి నుంచి ఫైల్ కదిలిన తర్వాత వాళ్ళు ఒక మెమో ఇచ్చారు, లాస్ట్ ఇయర్ 2025లో మార్చిలో ఇచ్చారు. దాని మీద కొంచెం ఏదో వ్యతిరేకత వచ్చింది, ఇంటెలిజెన్స్ ఏదో చెప్పారు, వాళ్ళు వెనక్కి తీసుకున్నారు. అది కూడా ఇప్పుడు నెట్లో కూడా వస్తుంది మీకు. ఇలా కాదని ఇదంతా ఏం చేశానంటే మళ్ళీ నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపించాను. ఓకే, రాజ్యాంగానికి అధిపతి. తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి పంపించాను. హోంమంత్రి గారికి ఎందుకు పంపించానంటే, పాలకొల్లు టౌన్ పోలీస్ స్టేషన్కి నేను ఒక ఆర్టీఏ వేశాను. గడిచిన 20 ఏళ్లలో ఎన్ని అట్రాసిటీ కేసులు పడ్డాయి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీలు పడ్డాయి, ఆ అట్రాసిటీలకు సంబంధించిన ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్లు ఇవ్వండి అని అడిగాను నేను. వాళ్ళు ఇస్తే అందులో నాకు చాలామంది పాస్టర్లు దొరికారు అట్రాసిటీ పెట్టింది. ఓకే, అట్రాసిటీ దానికి పాస్టర్కి సంబంధం ఏంటని నాకు అర్థం కాల.
సో ఇలా ఉందని హోమ్ మినిస్టర్ పెట్టడానికి కారణం అది. తర్వాత నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ మినిస్టర్, నేను అందులో మెన్షన్ చేసింది ఒకటే, ఆంధ్రప్రదేశ్కి సెంట్రల్ నుంచి చాలా అవసరం ఉంది, ఖచ్చితంగా సెంట్రల్ ఆదుకోకపోతే ఇప్పుడు నిలబడలేదు, మీరు ఇచ్చేది ఖచ్చితంగా మాకు అవసరం, కానీ ఇక్కడ కొంతమంది పాస్టర్లు 5,000 రూపాయలు తీసుకుంటూ అర్హత లేని వాళ్ళు తీసుకుంటూ ఇది రాష్ట్రవ్యాప్తంగా కొన్ని కోట్లు అవుతుంది, ఇది మిస్యూజ్ అవుతుంది, దయచేసి దీని మీద కొంచెం దృష్టి పెట్టండి అని పెట్టాను. ఆ తర్వాత ఎస్సీ కమిషన్కి పంపించాను, నేషనల్ ఎస్సీ కమిషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ పంపించాను. సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ పంపించిన తర్వాత అక్కడి నుంచి వచ్చింది, ఓకే, గవర్నమెంట్ సిఎస్కి వచ్చింది, రాష్ట్రపతి గారి నుంచి వచ్చింది. ఇందులో మొత్తం ఎవరెక్కడి నుంచి వచ్చినా అన్నీ ఉన్నాయి. రాష్ట్రపతి గారి దగ్గర నుంచి వచ్చినప్పుడు పలానా వ్యక్తి ప్రసన్న కుమార్ అనే వ్యక్తి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి పంపించారు, దాంతోపాటు కొంత డేటా పంపించారు, 1000 పేజీల దాకా పంపించారు, 1000 పేజీలు అందరికీ అన్నీ పంపించారు. ఇందులో ఈ విధంగా ఉంది కాబట్టి దీని మీద చూసి విచారణ జరిపి తగు చర్యలు చేసుకుని తీసుకున్న చర్యల వివరాలు మాకు పంపించండి, యాక్షన్ రిపోర్ట్ మాకు ఇవ్వండి అని అన్నారు. ఇక్కడ నుంచి ఏం చేశారు, సిఎస్ గారు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి పంపించారు. వారు ఏం చేశారు, మా కలెక్టర్ గారికి పంపించారు. కలెక్టర్ గారు నాగరాణి గారు అంటే ఉమేష్ చంద్ర గారి భార్య. మేడం చాలా ఇది సోషల్ వెల్ఫేర్ నుంచి అందరు కలెక్టర్లకి 28 మంది కలెక్టర్లకి పంపించారు, ఇది సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తాడేపల్లి. సో మేడం ఏం చేశారంటే మా కలెక్టర్ గారు వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి 3 ఆర్డీఓలు, నరసాపురం ఆర్డీఓ, భీమవరం అంటే తాడేపల్లిగూడెం ఆర్డీఓ, అలాగే అందరు తహసీల్దారులకి కూడా ఫార్వర్డ్ చేశారు. ఇక్కడ నుంచి వచ్చింది, రాష్ట్రపతి వారి నుంచి వచ్చింది, ఇది పైనుంచి వచ్చింది. దీంట్లో ఉన్న డేటా ప్రకారం ఎంతమంది క్రైస్తవ పాస్టర్లు ఎస్సీ సర్టిఫికేట్లు ఉన్నారో వెరిఫై చేసి వాళ్ళ దాని మీద యాక్షన్ తీసుకొని ఇచ్చారు ఆవిడ. ఓకే, అది అక్కడ ఆగిపోయిన తర్వాత మళ్ళీ నేను అప్పటికే నా దగ్గర ఉన్న ఒక డేటా ఉంది, ఏంటంటే క్రైస్తవ పాస్టర్లు అయ్యి ఉండి ఎలక్ట్రిసిటీ 200 రూపాయలు ఎలక్ట్రిసిటీ తీసుకుంటున్నారు. 5,000 గౌరవ వేతనం కాకుండా 200 ఎలక్ట్రిసిటీ ఏంటి? ఎలక్ట్రిసిటీ సరే, ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టారా? ఇంకోటి ప్రభుత్వం ఇచ్చిన ఒక హామీ మేరకు 200 యూనిట్ల వరకు ఉచితం అనేటువంటిది ఎస్సీలకి, అది కూడా పొందుతున్నారు. అది ఎవరికి ఇచ్చారంటే ఒరిజినల్ ఎస్సీలకి ఇచ్చారు సార్. నేను ఏమంటున్నానంటే సార్, నిజంగా సో ఇక్కడ దాకా మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఏముందంటే ఒక మా మీడియాని తప్ప మొత్తం దేశానికి గెలికేశారు. నేనా మీడియాని తప్ప దేశానికి గెలికేశారు. ఇందులో రాష్ట్రపతి దాకా వెళ్ళి మొత్తానికి కలెక్టర్లు, ఎంఆర్ఓలు మొత్తం అందరూ ఇప్పుడు ఇంత చేసి వచ్చింది ఏంటంటే ఒక మైక్ పొద్దున్న 4 గంటలకు డిస్టర్బెన్స్ చేయడం వల్ల. ఆ మైక్ తో పాటు నేను హిందూ స్టార్ట్ అయిన పాయింట్ ఒక మైక్ డిస్టర్బెన్స్ తోటి మొదలైనటువంటి గొడవ, వివక్ష, వెలివేయడం అనేటువంటిది ముఖ్యంగా. ఎందుకంటే సుప్రీంకోర్టు చాలా హీనియస్ క్రైమ్ అని దాన్ని మెన్షన్ చేసి వెలి అన్న పదాన్ని కూడా తీసేయమని చెప్పారు. అయితే నేను నా దేశంలో, నా భారతదేశంలో, నా ఇంట్లో, నా వీధిలో, నేను పుట్టి పెరిగిన వీధిలో నా ఇష్టదైవాన్ని హిందువుగా, అది కూడా ఒక వేప చెట్టు ప్రకృతి, నేను పూజించుకుంటే నన్ను పూజించుకోనివ్వకుండా పరాయి దేశంలో పుట్టినటువంటి మతం, ఓకే నమ్మేవాళ్ళు విశ్వాసం నేను కాదనట్లా, అట్ ద సేమ్ టైం నా హక్కులను వాళ్ళు కాలరా చేశారు, నన్ను వెలివేశారు. నన్ను వెలివేయడం ఏంటి సార్ మరి? అంటే నేను అడగడం అంటే నేను అక్కడ ఒక క్రిస్టియన్ ఏరియాలో బతకడమే తప్ప, నేను అలా అందరిని అనట్లా, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, నేను కాదనట్లేదు. అక్కడ ఇది ఎక్కడి నుంచి వచ్చింది అసలు అనేసి. విచిత్రం ఏంటంటే ఆ 200 యూనిట్లు తీసుకునే వాటిలో నన్ను ఎవరైతే చేశాడో వాడు కూడా ఉన్నాడు. ఓ సూపర్. ఇది ఏంటంటే నేను అమరావతి ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఎనర్జీ సెక్రటరీ వారికి ఒక ఆర్టీఐ పెట్టా. ఏంటంటే షెడ్యూల్ కులాలకు సంబంధించిన వారికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తున్నారు కదా, దీని ప్రకారం రాష్ట్రంలో ఎంతమంది విద్యుత్ పొందుతున్నారు లబ్ధిదారులు, అలాగే వారికి ఆ 200 యూనిట్లు ఇవ్వడానికి ప్రతి నెల ఎంత భారం పడుతుందని అడిగా. దానికి చాలా స్పష్టంగా ఇచ్చారు సార్. వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం ప్రతి జిల్లాలోనూ ప్రతి నెల 3 కంపెనీలు ఉన్నాయి, తిరుపతి ఒకటి, విశాఖపట్నం ఒకటి, విజయవాడ ఒకటి. ఈ మూడింటికి సంబంధించి ప్రతి నెలలో 15 నుంచి 25 కోట్ల రూపాయలు భారం పడుతుంది. 15 నుంచి 25 కోట్ల భారం పడుతుంటే ఎలాగున్నా కానీ ఇందులో కూడా దూరారు పాస్టర్లు. వీళ్ళందరూ 200 యూనిట్లు తీసుకుంటున్న పాస్టర్లు ఉచితంగా. ఒక పక్కన 5,000, ఇంకో పక్కన 200 యూనిట్స్. అంటే ఇంక ఇలాగ అనుకుంటే ఏదైతే మొత్తం ఎస్సీ కమ్యూనిటీకి ఎలక్షన్ క్యాంపెయిన్లో
మీకు ఈ హామీలు ఇస్తాం ఇది చేస్తాం అంటున్నారో ప్రతి పథకంలోనూ వీళ్ళు ఉన్నట్టే ఆల్మోస్ట్. అవును, ప్రతి దాంట్లో ఉన్నారు. నేను అదే చెప్తున్నాను సార్. నేను వాళ్ళు ఎప్పుడు నేను కెలకలేదు, వాళ్ళు వచ్చి నన్ను ఇబ్బంది పెట్టడం వల్లనే మనం ఇది వచ్చింది. సార్ ఇక్కడ చూడండి సార్ ఒకటి. ఓకే, ఏంటి సార్ ఇది? బీసీసీ. బీసీసీ అంటే ఎవరు సార్? క్రిస్టియన్, కన్వర్టెడ్ కన్వర్ట్ క్రిస్టియన్. ఈయన చాలా జెన్యూన్. ఈయన ఎక్కడి వరకు? సర్టిఫికేట్ వరకు. ఓకే, మరి ఈయనకి 200 యూనిట్లు ఎందుకు వస్తుంది సార్? ఈయనకి ఎవరి కోసం పెట్టారు ఇది? షెడ్యూల్ కులాల కోసం పెట్టారు కదా. నిజమైనటువంటి లబ్ధిదారులు ఎస్సీ హిందువులనే మెయిన్, కన్వర్టెడ్ కాకుండా. వీళ్ళ కోసం పెట్టింది. ఇంత ఘోరంగా మిస్యూజ్ అవుతుంది, ఇంత దారుణాలు జరుగుతున్నాయి ఇక్కడ అనేసి నేను ఎనర్జీ సెక్రటరీ వరకు నేను పంపించిన దాని ప్రకారం అది కూడా మెన్షన్ చేశాను. ఓకే, సో ఇక్కడికి ఇది అయింది. తర్వాత కలెక్టర్ గారు కూడా నాకు పాపం అంటే ఆవిడ డ్యూటీ ఆవిడ చేశారు, ఆర్డీఓకి పంపించి అక్కడి నుంచి ఫైల్ కదలట్లేదు. ఫైల్ కదలకపోయేసరికి అప్పుడు నేను షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సమితి అని, అరే ఎంతమంది ఎస్సీలు ఉన్నారు అసలు రాష్ట్రంలోనూ, ఎందుకంటే ఎక్కడ చూసినా కానీ ఒకళ్ళిద్దరు వేళ. ఇప్పుడు మీకు గమనించారంటే ఆంధ్రప్రదేశ్లో, రాయలసీమ కొంచెం పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్ర దాంట్లో మీరు ఏ ఊరికన్నా వెళ్ళారు అనుకోండి, మీరు ఎస్సీలు ఎంతమంది ఉన్నారా అనేసి అనుకున్నామంటే వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. ఇలా నాటు వేలు వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. కానీ మొన్న ర్యాలీలు చేశారు బీసీసీలో పెట్టమని, మరి ఎంతమంది రోడ్డు మీదకి వచ్చారు సార్? కరెక్ట్. మరి వీళ్ళంతా ఎవరు? నేను క్రీస్తుకు వ్యతిరేకం కాదు, మీరు క్రీస్తుని నమ్ముకోవద్దు మేము ఎందుకు అనుకుంటాం? మీరు హ్యాపీగా మీకున్న హక్కు ప్రకారం ఆర్టికల్ 25 ప్రకారం మీరు వెళ్ళిపోయారు, మీరు వెళ్ళండి, తప్పు కాదనట్లా. బైబిల్లోనే ఉంది మంచి మాట, చల్లగా ఉండండి, వెచ్చగా ఉండండి, నులివెచ్చగా ఉండకండి అని ఉంటుంది అందులో. అంటే నువ్వు అట్టైనా ఉండు, ఈ లోక సంబంధమైన ఉండు, ఈ పక్కనైనా ఉండు, కానీ నువ్వు మధ్య మార్గంలో ఇక్కడ ఎస్సీగా ఉంటూ క్రిస్టియన్గా స్వీకరించి డైరెక్ట్గా నువ్వు ఈ బెనిఫిట్స్ పొందడం అనేది ఈ లోక సంబంధమైందని వదులుకోమని క్రీస్తే చెప్పారు కదా. 10 ఆజ్ఞలు ఉంది, 10 కమెంట్మెంట్స్. 10 కమెంట్మెంట్స్లో అసత్యం ఆడరాదు అని ఉంది. అసత్యం అంటే ఏంటి? నువ్వేం చెప్తావు, నువ్వు ఎవరో అయ్యా అనేసి అంటే. ఇంకో విషయం తెలుసా, మీ క్యాస్ట్ అడిగారు అనుకో, వీళ్ళు అసలు క్యాస్ట్ కూడా చెప్పడం కాకుండా ఏమంటారు, మేము క్రిస్టియన్స్ అంటారు. ఓకే, మీరు ఎవరన్నాడు, మేము క్రిస్టియన్స్ అని అంటారు. పాపం నిజంగా వాళ్ళకి కూడా తెలియదు సార్, అది కొంతమందికి నిజంగా తెలియదు అది. కానీ వీళ్ళు సర్టిఫికేట్లు ఏమైనా ఉంటుంది, ఆది ఆంధ్ర హిందూ. ఓకే, మాదిగా వెళ్ళి సమ్మేది ఆది ఆంధ్ర హిందూ. ఆ హిందూ అనే పదం ఎందుకు వచ్చిందో మీకు చెప్తా. నేను వీళ్ళకి ఒక ఆర్టీఐ వేసా, ఎవరికి, ప్రిన్సిపల్ సెక్రటరీకి. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్ని క్యాస్ట్ సర్టిఫికేట్లు చలామణి అవుతున్నాయి కాబట్టి ఇది అప్లికేషన్స్ దొరికాయి. ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు ఏం పెట్టానంటే, నేను గౌరవనీయ పౌర సమాచార అధికారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వెలగపూడి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో 26 జిల్లాలో కుల ధృవీకరణ పత్రం కోసం అనేక రకాలైన దరఖాస్తు ఫారాలు బయట చాలామంది అవడం వల్ల ప్రజలు ఏది అధికారిక దరఖాస్తు పత్రమో అర్థం కాక అయోమయ స్థితిలో ఉన్నారు. అందులో నేను కూడా ఒకడిని. కావున గౌరవ రెవెన్యూ శాఖ మండల తహసీల్దార్ వారు జారీ చేసే ధృవపత్రాలు, కుల ధృవపత్రాలకు మీ సేవ గ్రామ మరియు వార్డు సచివాలయాల ద్వారా పౌరులకు దరఖాస్తు చేసుకునేందుకు ఏ దరఖాస్తు పత్రం అధికారికంగా ఇవ్వబడుతుంది అనేసి అంటే, వారు ఏం చేశారంటే చిత్తూరు కలెక్టర్ గారికి నా ఆర్జీ బదిలీ చేశారు సెక్షన్ 63 ప్రకారం. వారి నుంచి నాకు వచ్చింది, వారు ఇచ్చిన దాంట్లో ఇది చిత్తూరు కలెక్టర్ నుంచి వచ్చింది. స్పెసిమన్ మెయిన్ అక్కడి నుంచే ఉందనా? లేదండి, అంటే అక్కడి నుంచి వచ్చింది నాకు. వారు ఫార్వర్డ్ చేశారు, ఎవరికలు చేయొచ్చు, స్టేట్ కదా, ఇది అధికారికంగా మేము వాడుతున్నామని వారి నుంచి వచ్చింది. ఇందులో ఏమైనా ఉన్నదంటే తండ్రి పేరు, ఆధార్ కార్డు, కులము. ఇక్కడ ఏమైనా ఉంది సార్? మతం అనేది ఎందుకు పెట్టారు వాళ్ళు? హిందూ మతం, బౌద్ధ మతం, సిక్కు మతం ఆచరించే వాళ్ళకి మాత్రమే అది వర్తిస్తుందని అందులో ఉంది కాబట్టి కదా పెట్టారు. కానీ వీళ్ళు ఇది ఇలా ఉంటే లాస్ట్లో జతపరిచినవి అన్నీ 10th క్లాస్ టీసీ, ఆధారు, సో గతంలో ఏదన్నా ఉంటే కనుక ఈ కింద ఏముందో చూడండి సార్, లాస్ట్లోను అఫిడవిట్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అఫిడవిట్. తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వాలంటే పంచనామా ఉంటుంది సార్. ఒక 5 దగ్గర వీళ్ళు ఎస్సీలా కాదా, వీళ్ళు ఏమైనా అన్ని మతాలు ఏమైనా అంటే ఇతర ఇస్లాంలో కానీ క్రిస్టియనిటీలో కానీ వెళ్ళారా ఏంటని అడుగుతారు. వాళ్ళు వెళ్ళలేదనుకుంటే ఓకే, అక్కడికి సాటిస్ఫై కారాలి. ఆ కుల పెద్ద ఎవరైతే ఉంటారో, వాళ్ళకు కులం పెద్ద ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర క్లారిటీ తీసుకుని వాళ్ళ దగ్గర నుంచి లెటర్ తీసుకుంటారు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ షూరిటీ ఇవ్వాలి. గెజిటెడ్ ఆఫీసర్ వాళ్ళు సంతకం పెట్టాలి. ఎస్, హీజ్. మరి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ జరుగుతుంది సార్ ఇది? వస్తారు
అంటే నేను చూసి చెప్తున్నాను, అందరూ అలా ఉంటారని నేను కరెంట్లేదు. వస్తారు, వీళ్ళు ఎవరమ్మా అంటే వీళ్ళు మాలోళ్ళు అండి, లేదా మేము అది కూడా అండి, ఏదో చెప్తారు వాళ్ళు, లేదు వీళ్ళు ఇంకోటి చెప్తారు, ఈ కులాల్లో చెప్తారు. చెప్పిన తర్వాత ఆవిడ వెళ్ళిపోతారు, వీఆర్ వెళ్ళిపోయి సరే మా ఆఫీస్కి రమ్మంటారు. వెళ్ళిన తర్వాత అన్నీ ఫిలప్ చేసేస్తారు, వాళ్ళ పాత తీసుకురమ్మంటే పట్టుకొస్తారు. పట్టుకొచ్చిన తర్వాత ఒక 50 రూపాయలు చలానా కట్టమ్మంటారు, 50 రూపాయలు చలానా కట్టేస్తారు. 50 వాళ్ళు ఆర్ఐకి పంపిస్తారు, ఆర్ఐ గారు ఓకే చేసి ఎంఆర్ఓ గారికి పంపిస్తారు. ఎంఆర్ఓ గారు 4 రోజులు ఇచ్చేస్తారు సర్టిఫికేట్. అంత ఈజీ అక్కడ. సో పంచనామా ఉండదు, 10 మందిని అడగడం ఉండదు, పాతది ఏదైనా బేస్ చేసుకొని అందులో ఏముందో చూసుకొని ఓకే అంటే ఓకే, లేదు వీళ్ళు ఏది చెప్పుకుంటే దాన్ని అందులో పెట్టేసి ఇచ్చేయడమే. సో నో డ్యూ ప్రొసీజర్. సో అలాగా కొన్ని వేల మందికి క్రైస్తవ పాస్టర్లకి ఎస్సీ సర్టిఫికేట్ ఇచ్చేశారు. ఓకే, వీళ్ళకి ఎలా వచ్చింది? వీళ్ళు 4 ఫాదర్స్ ఫాదర్ ఎవరో కూడా వారు ఎస్సీలో సర్టిఫికేట్లు ఉన్నారు. ఈయనకి ఒక సంఘం ఉంది, ఈయన ప్రీస్ట్, అది అందరికీ తెలుసు. అయినా కానీ వీళ్ళు ఏమీ చెక్ చేయకుండా డైరెక్ట్గా ఒక ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వడం అనేది ఎంతవరకు న్యాయమని మేము అడుగుతున్నాం. ఇందాక చూపించాను కదా మీకు, దాంట్లో ఒక గవర్నమెంట్ విషయం చెప్తాను సార్. ఇది ఎక్కడి నుంచి, తోకలపూడి, వీరవాసం అంటే భీమవరం నియోజకవర్గం వీరవాసంలో ఒక తోకలపూడి వచ్చింది. ఇక్కడ ఈయన ఒక పేరు ఉంది, పాస్టర్ గారి పేరు. ఈయన ఎవరంటే గవర్నమెంట్ ఎంప్లాయ్, ఏలూరు డిస్టిక్లో గవర్నమెంట్ ఎంప్లాయ్ ఈయన. ఈయన రికార్డెడ్గా దొరికాడు. తర్వాత ఇది చూడండి సార్ ఒకసారి, ఏం సర్టిఫికేట్ సార్ ఇది? బాప్టిజం సర్టిఫికేట్, బాప్టిజం తీసుకున్న సర్టిఫికేట్. ఇదేంటి సార్? బైబిల్ యూనివర్సిటీ నుంచి ఈయన పాస్టర్గా పట్టా పొందిన సర్టిఫికేట్. ఇది ఆయన సంఘానికి ప్రెసిడెంట్గా ఉన్న డాక్యుమెంట్. ఏంటి సార్ ఇది? గ్రామ వార్డు సచివాలయం, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, కమ్యూనిటీ అండ్ నేటివిటీ. ఇక్కడ ఏ కులం ఉంది సార్? మాలా ఎస్సీ. బాప్టిజం తీసుకున్నాడు కదా సార్, ఆయన బాప్టిజం తీసుకున్నారు, బైబిల్ ట్రైనింగ్ అయ్యారు, ఆయన సంఘంలో ఉన్నాడు ఆయన. మరి ఎస్సీ సర్టిఫికేట్ ఎలా ఇచ్చారు సార్? ఓకే, ఏమనాలి ఈ అధికారులని? మేము పాస్టర్లు అనట్లేదు, మేము ఈ అధికారులు ఏమనాలి? మీరు ఇస్తారు కాబట్టి వాళ్ళు తీసుకుంటున్నారు. మీరు కరెక్ట్గా మీ డ్యూటీ మీరు చేసుంటే కనుక ఈరోజు రాష్ట్రంలో ఎన్ని తప్పుడు అట్రాసిటీ కేసులు వచ్చేవా చెప్పండి? ఇంతమంది బలైపోయేవాళ్ళ? నేను అలాగనే అన్ని పెట్టిన వాళ్ళందరూ తప్పని నేను అనట్లేదు. నేను ఎవరైతే తప్పుడు అట్రాసిటీ కేసు పెట్టారో అది తప్పని తేలిన తర్వాత నువ్వు అగ్రవర్ణాలకి, బీసీలకి, ఓసీలకి, బీసీలకి ఎలాంటి శిక్ష అయితే ఇప్పుడు వేస్తారో తప్పుడు అట్రాసిటీ కేసు పెట్టినప్పుడు కూడా అదే శిక్ష వచ్చేలా చట్టాలు మార్చాలి. అప్పుడే అసలైన అర్హత కలిగిన షెడ్యూల్ కులాల ఆత్మరక్షణ కోసం, ధన మాన ప్రాణాల రక్షణ కోసం తెచ్చినటువంటి ఈ అట్రాసిటీ కేసు నిలబడుతుంది. రైట్. సో ఈ మొత్తం ప్రొసీజర్లో మీరు తీసుకొచ్చింది మెయిన్ పాయింట్ ఏంటంటే ఎస్సీ యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ ఎస్సీ హిందూనే, హిందూ, సిక్కు, బౌద్ధం. ఎస్సీ హిందూ ముందు మన దగ్గర చూసుకున్నప్పుడు ఇక్కడ మన దగ్గర నడుస్తున్న దానికి ఎస్సీ హిందువులకి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు ఏది? ముందుగా ఈ కుల వివక్ష ఎదుర్కొన్న దానికి కానీ లేదు వీటన్నిటి నుంచి ఒక ప్రొటెక్షన్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ దానికి సంబంధించినటువంటి చట్టం ఒకటి. ఇది కాకుండా షెడ్యూల్డ్ కాస్ట్స్ అన్న దానికి ఉద్యోగాల్లో రిజర్వేషను, చదువుల్లో రిజర్వేషను, అలాగే పథకాల్లో రిజర్వేషను, పొలిటికల్ చట్టసభల్లో రిజర్వేషను, ఇవన్నీ కూడా దీనికి ఎస్సీ హిందువులకి మాత్రమే ఇచ్చినటువంటిది. సో మీ పోరాటం ఇక్కడ మొదలుపెట్టిన దానికి చూస్తే ఎస్, ఇక్కడ నుంచి సెకండ్ ఫేజ్ మనం టర్న్ అవుదాం, అట్రాసిటీస్ ప్లస్ రిజర్వేషన్స్. సుప్రీంకోర్టు మొన్నే మన చింతాడ ఆనంద్ పాస్టర్ వ్యవహారంలో అతను ఎస్సీ సర్టిఫికెట్ రద్దు చేయాలని తీర్పిచ్చింది. ఇమ్మీడియట్గా కొంతమంది కుమారులు, అంటే పేర్లు చెప్పొచ్చు డైరెక్ట్గా, ఐపీఎస్ రేపమ్మపై రిటైర్ అవుతున్నటువంటి పివి సునీల్ కుమార్, అలాగే మాజీ జడ్జు, ప్రస్తుత లాయరు, ఒక పార్టీకి అధినేత అయినటువంటి జడ శ్రవణ్ కుమార్, తర్వాత మాజీ ఎంపీ హర్ష కుమారు, తర్వాత మాజీ ఐఏఎస్, ఇప్పుడు ఇంకొక పార్టీకి అధినేత అయినటువంటి విజయ్ కుమార్. ఎక్కువగా వీళ్ళే ఈ దళిత క్రిస్టియన్లు అనేటువంటి పాయింట్ని తీసుకొస్తూ ఈ మతం మారినంత మాత్రాన లేదంటే ఇంకొక విశ్వాసాన్ని మేము పొందినంత మాత్రాన మా మీద వివక్ష అనేటువంటిది అలాగే కొనసాగుతోంది. సో దళిత క్రిస్టియన్లకు కూడా సేమ్ ఎస్సీ హోదా కల్పించాల్సిందే అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. మరి ఇప్పుడు మీరు చేసేటువంటి దానికి వీళ్ళు చేస్తున్నటువంటి దానికి అందరూ ఎస్సీలే, వాళ్ళు చెప్పినట్టుగా చూస్తే అందరూ ఎస్సీలే ఉన్నారు. మరి ఇక్కడ మీకు ఇది వివక్ష ఎలా అవుతుంది? వీళ్ళ పోరాటానికి మీకు ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? వివక్ష అనేది
మేము ఎదుర్కొన్నది ఎక్కడ కనపడలేదు నాకైతే. అంటే మా వ్యక్తిగతంగా కూడా ప్రధానంగా ఏం చెప్తున్నారు వీళ్ళు, మమ్మల్ని గుళ్ళోకి రానివ్వట్లేదు అంటున్నారు. ఓకే, అసలు మీరు గుళ్ళోకి వస్తే కదా, మీరు గుళ్ళోకి ఎక్కడికి వస్తున్నారు? లే ఈ విషయంలో నేను నేను నిజంగానే అడ్డుపడతా. కొన్ని చోట్ల నిజంగానే చరిత్రలో చెప్తాను, దానికి వస్తున్నాను. రీసెంట్ పాస్ట్ లో కూడా ఈవెన్ కర్నూలు దగ్గర ఒకటి అండ్ కడప కాదు, అసలు రాయలసీమ జిల్లాల్లోనే కొన్ని చోట్ల, నంద్యాల దగ్గర, ఆదోని దగ్గర ఒకటి, తర్వాత శ్రీకాకుళం దగ్గర కూడా సమ్వేర్ ఎక్కడో చిన్న ఇన్సిడెంట్స్ ఇప్పటికీ కొన్ని జరిగాయి. బట్ దీంట్లో ఇంకొకటి ఉంది ఏంటంటే, కొన్ని చోట్ల అగ్రవర్ణాలు అంటారు కానీ అసలు ఇందులో వాళ్ళని అడ్డుకున్న అగ్రవర్ణాలు ఎవరున్నారు అనేది మాత్రం తెలియదు. బట్ వివక్ష అయితే మాత్రం ఎదుర్కొన్నారు. ఇది నేను దానికే వస్తున్నా. ఫస్ట్ మీరు గుళ్ళోకి వస్తే కదా, నిన్ను మరి ఆ మహానుభావుడు అంబేద్కర్ని కూడా ఆ రోజు రానివ్వలా, బళ్ళోకి రానివ్వలేదని నేను చదువుకోవడం మానేయలేదు కదా ఆయన. నేను గుళ్ళోకి ఎవడైతే రానివ్వట్లేదో నువ్వు వాడు గుండెల మీద తన్ని, నా హక్కు ఇది, నేను గుళ్ళోకి ఎందుకు రానివ్వట్లేదు అనేసి నువ్వు గుళ్ళోకి వెళ్ళాల్సినోడివి. ఆయన అలాగే కదా చదువుకున్నాడు. ఆయన చదువుకుని ఒక మహాత్ముడు అయ్యాడు కదా. ఈరోజు మీరు పక్కకి వెళ్ళిపోయి ఏదో చేయడం వల్ల ఏమవుతుందంటే, మీ హక్కును కోల్పోయి మీరు చట్టం ముందు దొంగలా నిలబడవలసి వస్తుంది. ఓకే, ఎలా నిలబడవలసి వస్తుంది? మీరు ఎవరో చెప్పిన మాటలు వినడం వల్ల. మమ్మల్ని గుళ్ళోకి రానివ్వలేదని ఎప్పుడూ ఏదో జరిగిందని కోసం మాట్లాడుతున్నాం. అలాగే మీరు అన్నమాట ప్రకారం రాయలసీమలో ఒకటి రెండు చోట్ల ఉంది. అది మా దృష్టికి వచ్చింది, దానికి కూడా వెళ్తున్నాం మేము. ఎవరైతే మీరు అట్రాసిటీ కేసెస్ పెడుతున్నారు కదా, మిమ్మల్ని గుళ్ళోకి రానివ్వడం మీద ఎందుకు పెట్టలేరు మీరు అట్రాసిటీ? ఆ అట్రాసిటీ ఇక్కడ వాడండి, అప్పుడు మాట్లాడండి. రెండోది, మొన్న మేము పిఠాపురంలో ఒక కార్యక్రమం చేసాం. మొదట అక్కడే మొదలుపెట్టాం మేము, పురోహితిక అమ్మవారి పేరు. అక్కడ ఎస్సీలకు సంబంధించిన మాదికి సంబంధించిన పూజారులు, అర్చకులు తీసుకుని వచ్చాం. రాష్ట్రం మొత్తం నుంచి వచ్చారు. మా అక్కడ కుర్రోడు దివాకర్ అని, తాతపూడి దివాకర్ అబ్బాయి, మేమందరం కలిసి చేసాం. అక్కడ ఆ దేవాలయానికి వెళ్తే అక్కడ ఈవో గారు సన్నాయి మేళం ఉంటుంది కదా, ఆ లాంఛనాలతో ఎదురొచ్చి ఎవరైతే బ్రాహ్మణులు గుళ్ళోకి రానివ్వట్లేదు అంటున్నారో వాళ్ళే ఎదురొచ్చి వేద మంత్రాలతో వీళ్ళందరినీ లోపలికి తీసుకుని వెళ్ళి అర్చన చేయించి, వాళ్ళకి పూజ చేయించి, వాళ్ళకి సన్మానం చేసి పంపించారు. సార్ నేనేమంటున్నానంటే, సమస్య లేదు అంటే ఎక్కడా లేదు, ప్రతి చోట సమస్య ఉంది. సమస్య వచ్చినప్పుడు మనం ఎదుర్కొని నిలబడదాం, మన హక్కుల కోసం పోరాడదాం, అంతే తప్ప ఎవరినో మేపడం కోసం. పెద్దలు మందకృష్ణ గారు మొన్న ఒక ప్రెస్ మీట్లో ఒక మంచి మాట అన్నారు. మా వాళ్ళు భక్తులుగా ఉన్నారు, వాళ్ళు సంపాదించుకునే దాంట్లో ఉన్నారన్నారు. వాస్తవంగా జరుగుతుంది అది. ఇవాళ ఇప్పటికీ నేను అంటా మాట, అంటే ఎవరు భక్తులుగా ఉన్నారు, ఎవరు సంపాదించుకునే దాంట్లో ఉన్నారు? షెడ్యూల్ కులాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు భక్తులు. ఓకే, మీరు గమనించండి సార్, పెద్ద ఆయన అన్నదంతా నేను మాట్లాడదు. నాకు ఆయన ఆదర్శం, మందాకృష్ణ గారు నాకు చాలా ఆదర్శం. నేను చేసేదాన్ని, ఎందుకంటే 30 ఏళ్ల పాటు ఆయన జీవితాన్ని త్యాగం చేశారు దానికి. కుటుంబాన్ని పట్టించుకున్నారో లేదో తెలియదు. ఎన్నో అవమానాలు వచ్చి ఉంటాయి, ఎన్నో ఒడిదుడుకులు వచ్చి ఉంటాయి, అయినా కానీ నిలబడ్డారు, సాధించారు. ఆయనే నాకు ఈరోజు ఈ ఫైట్కి నాకు ఆదర్శం. ఓకే, బట్ ఆయన కూడా ఈ పర్టికులర్ అంశంలో కొన్ని చోట్ల మాట్లాడిన దగ్గర ఈ ఎస్సీలకి ముఖ్యంగా, అందులో కూడా ఈ దళిత క్రిస్టియన్స్ అన్న దానికి ఎస్సీ హోదా కల్పించాల్సిందే అన్న పాయింట్ ఆయన కూడా కొన్ని చోట్ల తీసుకొచ్చారు కదా. చూశారు, తర్వాత నాకు చాలా బాధ అనిపించింది. ఏంటి ఇంత తీసుకొచ్చి నేను ఆదర్శం తీసుకున్న తర్వాత ఈయన ఎలా తీసుకున్నారు ఏంటి అనుకున్నాము. వాళ్ళు కూడా చాలామంది విభేదిస్తున్నారు సార్, నాతో మాట్లాడారు, ఎంఆర్పిఎస్లో ఉన్న సోదరులు కూడా మాట్లాడారు. మేము చాలా అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు, మమ్మల్ని ఎలాగా చేశారు ఈయన అనేసి వాళ్ళు కూడా మన సోషల్ మీడియాలో కూడా చూసా. వాళ్ళు సెపరేట్ అవుతూ హిందువులు, ఎంఆర్పిఎస్లోనే హిందువులందరూ సెపరేట్ అవుతున్నారు అని విన్నాను సార్ నేను. సో నేనేమంటున్నా అంటే, మన హక్కు ఇది. అంత పెద్ద రాజ్యాంగంలో స్పెషల్గా మనకు కొన్ని అవకాశాలు ఇచ్చారు, దాన్ని కాపాడుకునే క్రమంలో మీరు కాపాడుకోవడం మానేసి లేనిది ఇమ్మని అడుగుతున్నారు. లేనిది రావాలంటే అవుతుంది ఖచ్చితంగా. 1950లోను, 1956లోను, 1976లో కూడా ఎలా అయితే సవరణ జరిగిందో అలా తెచ్చుకునే వరకు అలాంటి అవకాశం ఉంటే కనుక ఖచ్చితంగా మీరు ఇదే పాటించాలి కదా, దీని కింద ఉండాల్సిందే కదా. మీరు ఇక్కడ అడ్డుపడతా ఒక పాయింట్ ఇప్పుడు నాకు అర్థమైంది. ఫస్ట్ 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏదైతే మనకి ఈ సిక్కులు, బౌద్ధులు, తర్వాత జైనులు అనుకుంటా, వీళ్ళని హిందువులు, బౌద్ధులు, సిక్కులు, హిందువులు, అంతే ముగ్గురే హిందువులు.
సో ఈవెన్ జైన్స్ కూడా మనకి హిందువులోనే ఉంటారు. ఎస్పెషల్గా 3 బాగా ఎక్కువ చెప్తుంది. సో వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఎవరు మతం మారినా బీసీసీ సర్టిఫికేట్ వాళ్ళకి అప్లై అవుతుంది అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. మీరు బౌద్ధంలోకి వెళ్ళినా మిమ్మల్ని హిందువులే అంటారు. లేదు సిక్కుల్లోకి మీరు ఇప్పుడు మార్చుకుని వెళ్ళినా, అంటే పెద్దిరెడ్డి ప్రసన్న కుమార్ సింగ్ అన్న, పెద్దిరెడ్డి ప్రసన్న కుమార్ జైన్ అన్న, లేదంటే ఇంకొక పేరు పెట్టుకున్నా మీరు హిందూగానే ఉంటారు. బట్ క్రిస్టియానిటీలోకి మీరు దాన్ని విశ్వాసం పొందాను అని చెప్పి వెళ్తున్నప్పుడు అప్పుడు మాత్రమే మీరు ఎస్సీ హోదా కోల్పోతారనేది అక్కడ స్పష్టం. ఇప్పుడు మీరన్నట్టు దగ్గర ఈ 1950s ఆర్డర్ ప్రకారం దాన్ని మార్పు చెందాలి అంటే మళ్ళీ ఇక్కడ మీ ధర్మానికి సంబంధించి ఎస్సీల్లోనే క్లాష్ వస్తుంది కదా. ఎస్సీలు మళ్ళీ ఇక్కడ క్రిస్టియన్లుగా ఉంటారు, లేదంటే ఎస్సీలుగా ఉంటారు అన్న దగ్గర అది కూడా ఉంటుంది కదా. అవును, అదే కదండి. దీంట్లో ఇంకొక పాయింట్ కూడా చెప్తున్నారు. ఇది మొత్తం ఓవరాల్ గా క్రిస్టియానిటీ అనేది ఒక సెక్షన్ కింద పెట్టేస్తే అందులో ఎస్టీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఓసీలు కావచ్చు, ఎవరైనా సరే వీళ్ళందరినీ దాంట్లోకి, అంటే ఒక బ్రాహ్మిన్ బై ఎనీ ఛాన్స్ క్రిస్టియానిటీ కన్వర్ట్ అయిపోయాడు అని అనుకుందాం, అతనికి ఓసీ సర్టిఫికేట్ ఉండడానికి వీలు లేదు. హీ షుడ్ బి బీసీ ఆర్ కంప్లీట్లీ ఎస్సీ సర్టిఫికేట్. అలాగే ఒక క్షత్రియ కానీ, ఒక వైశ్య కానీ, లేదంటే ఎవరైనా కానీ క్రిస్టియానిటీ నమ్ముకున్న వాళ్ళందరినీ ఒక సెగ్రిగేట్ చేసి పెట్టేసేయండి. అప్పుడు ఈ ఎస్సీ కమ్యూనిటీ లేదంటే ఎస్సీ అట్రాసిటీ ఇది అనేది ఉండదు కదా. ఇంకా మేము దానికి అంగీకరిస్తున్నాం, ఖచ్చితంగా అంగీకరిస్తున్నాం. ఎలా అంటే కేవలం ఎస్సీలకు మాత్రమే ఇది ఉంది. ఓకే, చాలామంది అంటారు ఎస్టీలకి లేదు అని. ఇన్ఫాక్ట్ మొన్న వరకు కూడా అదే జరిగింది, ఎస్టీలు ఎవరికి కూడా లేదు అన్న పాయింట్ ఉంది సార్, ఎస్టీలకు కూడా ఉంది. సో ఒక ట్రైబ్గా అంటే ఒక కోయ కానీ, లేదంటే ఒక బోయ కానీ, లేదంటే ఇంకా కొన్ని సెగ్మెంట్స్ కూడా ఉన్నాయి దీనికి సంబంధించి. ఎవరు ఆదివాసీలు అనేటువంటి దాంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చెంచులు కానీ వీళ్ళు కానీ ఎవరైనా సరే క్రిస్టియానిటీలోకి వెళ్తే వాళ్ళు కూడా బీసీసీనే, ఎస్టీ అనేది ఉండదు, ఇంకా ఉండదు. ఎలా ఉండదంటే ఎస్సీలు కనుక మతం మారారనుకుందాం, స్వీకరించారనుకుందాం, ఇమీడియట్గా వాళ్ళ హోదా పోతుంది. ఓకే, కానీ ఎస్టీలకి ఇమీడియట్గా పోదు. వాళ్ళు ఆధునిక వాళ్ళంతా వాటిలో ఉంటారు కాబట్టి, ఏజెన్సీలు ఉంటారు కాబట్టి వాళ్ళ జీవన విధానాన్ని పూర్తిగా వదిలేశారు, వారి ఆచార వ్యవహారం పూర్తిగా వదిలేశారు అనేదానికి ఒక సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చిందండి. మీరు అందులో చూడొచ్చు. కేసు నెంబర్ 240/1997. ఇందులో కేరళకు సంబంధించిన ఒక కేసు. ఈ కేసులు ఏంటంటే ఒక పొలిటీషియన్ ఒక 7 సంవత్సరాల అమ్మాయిని తను ఒక గదిలోకి తీసుకెళ్ళి తన ఆత్మగౌరవానికి భంగం కలిగి ప్రవర్తించాడు అనేసి వాళ్ళ ఫాదరు అట్రాసిటీ కేసు వేశాడు. ఆయన ఏం చేశాడు, కేరళ ప్రభుత్వం దీనికి ఆపోజిట్గా ఉంది, ఐ మీన్ వెర్సెస్ అది. ఆ కేరళ ప్రభుత్వం ఏం చేసింది, ఈయన అప్పీల్కి వెళ్ళాడు. వీళ్ళకి ఎస్టీలు కాదు, వీళ్ళు క్రైస్తవం స్వీకరించారు, మేము క్రైస్తవం స్వీకరించినా మాకు వర్తించదని ఆయన వెళ్ళాడు. సెషన్స్ కోర్టు నుంచి అక్కడికి వెళ్ళింది, ఎక్కడికి హైకోర్టుకి వెళ్ళింది. హైకోర్టుకి వెళ్తే హైకోర్టు కొట్టేసింది మీకు వర్తించదు అన్నట్టుగా. వీళ్ళు ఎంక్వైరీ చేసిన దాంట్లో ఏంటంటే వీళ్ళు గత శతాబ్ద కాలంగా కేథోలిక్స్గా ఉన్నారు. ఓకే, కేథోలిక్స్గా ఉన్నప్పుడు కేథోలిక్స్లో ఒక నియమం ఉన్నది, ఆ కేథోలిక్స్ని చేసుకుంటారు. వీళ్ళు మొత్తంగా ఆ తెగకు సంబంధించిన ఆచార వ్యవహారాలు మొత్తం వదిలేశారని దానికి లాస్ట్లో కన్క్లూజన్ వచ్చింది ఏంటంటే వేరొక మతాన్ని స్వీకరించిన వ్యక్తి ఇప్పటికీ సామాజిక వైకల్యంతో బాధపడుతున్నాడని, అలాగే తాను గతంలో చెందిన సమాజం యొక్క ఆచారాలు సాంప్రదాయాలను పాటిస్తున్నాడని నిరూపించవలసి ఉంటుంది. ఓకే, అటువంటి పరిస్థితుల్లో మేము అప్పీలులోని ఉత్తర్వును రద్దు చేసి చట్ట ప్రకారం తదుపరి చర్యలు చేపట్టేందుకు దాన్ని పలక్కాడ్ సెషన్స్ కోర్టుకు తిరిగి పంపించేస్తున్నాం. ఎందుకనంటే నిరూపించుకోవాల్సిందని ఉంది కదా. అంటే ఏంటి, నువ్వు ఆ ఆచార వ్యవహారంలో ఉన్నావు, నువ్వు ప్రకృతిని పూజిస్తున్నావు, నువ్వు హిందువు అవ్వాల్సిన అవసరం లేదు, నువ్వు ప్రకృతిని పూజిస్తున్నావు, ఆ ఆచారంలోనే పెళ్లి చేసుకున్నావు నువ్వు, అలాగే నువ్వు ఆ తెగతో కలిసి ఉన్నావు, సమూహంతో సత్సంబాలను కలిగి ఉన్నావు నువ్వు అని అక్కడ నిరూపించుకోవాలని చాలా స్పష్టంగా ఇచ్చింది తీర్పులో. చాలామందికి తెలియక ఏంటంటారంటే ఎస్టీలు మారిపోతే కనుక వాళ్ళకి లేదు, మాకు మాత్రం ఎందుకు ఉన్నదని అంటున్నారు. మీరన్న పాయింట్ ప్రకారం చాలా మంచి పాయింట్ అది. ఎవరు మారినా సరే వాళ్ళొక్కడికి వాళ్ళు బాధపడుతుంది కూడా అదే, మా ఒక్కడికి ఎందుకు ఉంది ఇదే అని అడుగుతున్నారు. వాస్తవం కూడా మా ఒక్కడికి ఎందుకు ఉన్నదని నిజం. కాబట్టి ఎవరు మారినా కానీ ఇప్పుడు నిన్నే అనుకుంటా మెడ్రాస్ హైకోర్టు ఇచ్చింది, బీసీలు ఎంబీసీలు మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్టెస్ ఇస్లాం లేదా క్రైస్తవంలోకి మారితే కనుక వాళ్ళకి రిజర్వేషన్స్ వర్తించమని చెప్పింది. ఇక్కడ కూడా సేమ్ అదే పాయింట్ కదా.
ఈ రిజర్వేషన్స్ లేదంటే ఇప్పుడు ఈ పాస్టర్ల గోల్ తీసుకొచ్చింది కానీ లేదంటే ఇప్పుడు వీళ్ళు ఇంత చేస్తున్నది కానీ ఇవన్నీ కూడా ఈ రిజర్వేషన్స్ పోతాయి, అట్రాసిటీ ఆ పవర్ అనేది పోతుంది. ఈవెన్ చింతాడానంద్ కేసు తోటే మొత్తం అంతా బయటకు వచ్చినప్పటికీ కూడా ఈవెన్ తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి క్రిమీ లేయర్ ఉత్తర్వులు కావచ్చు, అలాగే యాంటీ కన్వర్షన్ బిల్స్ ప్రతి స్టేట్ తీసుకొస్తుంది, మరి దాని మీద ఏంటి సర్క్యులర్స్ అనేది కావచ్చు, మొత్తం అంతా దీని గురించే కదా, ఈ రిజర్వేషన్ అనే పాయింట్లోనే కదా. మీకు ఇంకో విషయం ఏంటంటే సార్, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే అట్రాసిటీస్ కేసు పెట్టేది 98%లో అసలైన ఎస్సీలు ఎవరు పెట్టరు. ఎస్సీ హిందువులు అట్రాసిటీ పెట్టరు. మీరు గమనించుకోండి, మహా అయితే వేళ్ల మీద లెక్క పెట్టుకొచ్చాము. అట్రాసిటీ కేసెస్ పెట్టేది ఆంధ్రప్రదేశ్లో కానీ ఇంకొక ఎక్కడైనా కానీ, నేను ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతున్నా, ఎక్కువ శాతం కన్వర్ట్ అయిన వాళ్ళే ఉన్నారు. మొత్తం ఓకే 99% మంది కన్వర్ట్ అయిన వాళ్ళు పెడుతున్నారు. ఏంట్రా అంటే వాళ్ళకి కన్వర్ట్ అయిన వాళ్ళు పెట్టడానికి లేదన్న విషయం కూడా తెలియదు. మళ్ళీ వాళ్ళకి ఏదో ఇష్యూ జరుగుతుంది, సరే వాళ్ళకి తెలీదు, కేసు తీసుకునే అధికారులకైనా తెలుసు, దానికే వస్తున్నాం. అయితే వాళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఏంటంటే ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, వీళ్ళు కేసు పెట్టారు. సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం ఏంటంటే ఒక అట్రాసిటీ కేసు వచ్చిందంటే 24 అవర్స్లో మీరు ఎఫ్ఐఆర్ కట్టాల్సిందే. అవును. ఇంతకుముందు ఎలా ఉండేది సార్, అది ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించేసేవారు. మరి అది ఎందుకు తీసేశారు? ఆ కారణం అరెస్ట్ చేయకుండా ఎందుకు తీసేశారు? ఫేక్ కేసులు పెరుగుతున్నాయి. ఇలాగ దేశంలో రెండు కేసులు బాగా దుర్వినియోగం అవుతుంది. ఒకటేమో 498 అంటున్నారు, ఇదైతే నేను చూస్తుంది క్లియర్గా. నా దగ్గర ఉన్న దాంట్లో పాస్టర్ గారు పెట్టిన అట్రాసిటీ కేసు ఏంటో తెలుసా మీకు? ఇదే పాస్టర్ గారిని పాల్గొన్న దాంట్లో ఇదే పాస్టర్ గారిని క్యాస్ట్ డీటెయిల్స్ అడిగితే నేను మీకెందుకు ఇవ్వాలి క్యాస్ట్ అన్నాడు ఆయన. సార్ మీ క్యాస్ట్ ఏంటో మాకు తెలియకుండా ఎలాగో ప్రభుత్వం తెలియాలి కదని సచివాలయం వాళ్ళు అడిగారు. నేను చెప్పాల్సిన అవసరం లేదు సార్, ఏం రాసుకోమంటారంటే ఐఎమ్ నాట్ విల్లింగ్ టు గివ్ క్యాస్ట్ డీటెయిల్స్ అని రాశాడు ఇంగ్లీష్లో. ఓకే, వాళ్ళు అదే రాశారు, హీఈస్ నాట్ విల్లింగ్ టు గివ్ క్యాస్ట్ డీటెయిల్స్. ఇదే పాస్టర్ గారు పాలకొల్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఇద్దరు కాపులకి సంబంధించిన, అంటే చెప్పాలి కాబట్టి చెప్తున్నానండి, తప్పుగా అనుకోకండి, కులం గురించి మాట్లాడుతున్నాం కాదు, కాపులకి సంబంధించిన ఒక అమ్మాయి కాపురం చెడిపోయిందనేసి వాళ్ళిద్దరు కలవట్లేదనేసి మాట్లాడడానికి ఈయన దగ్గరికి వచ్చారంట, ఇది పెద్ద మనిషిగా. వస్తున్నప్పుడు ఆ క్రమంలో వీళ్ళకి ఏం కుదరలేదు ఏమో తెలియదు, ఒకళ్ళది భీమవరం ఒకళ్ళది పాలకొల్లు. వాళ్ళు వెళ్ళిపోతున్నాక ఈయన పెట్టిన కేసు ఏంటంటే, నేను వాళ్ళు నా దగ్గరికి వచ్చారు ఒక పెద్ద మనిషిగా దీన్ని తీర్పు చేయమనేసి, ఆ క్రమంలో నేను చేస్తుంటే మాదిగా నువ్వేంట్రా మా కాపులకు సంబంధించింది తీర్పు చెప్పడం ఏంటి పెద్ద మనిషిగా అనేసి ఆడోళ్ళు. అంటే ఇక్కడ ఎలా ఉంటుందో నాకు తెలియదు, అటు సైడ్ ఆడవాళ్ళు అంత బూతులు మాట్లాడతారని నేను అనుకోవట్లేదు. మా సైడ్ అది ఎక్కడైనా ఆడవాళ్ళు తక్కువ, చాలా అందులో ఆ బూత్ వస్తుందని నేను అసలు నమ్మలేదు. తక్కువ అది కులం పేరుతో ఆ బూత్ తిడుతూ ఆ వీధంతా తిట్టుకుంటూ వెళ్తుంటే, ఆ బూత్ తిట్టుకుంటూ వెళ్తుంటే నేను అందరూ అదే కదా, అక్కడ ఉన్న వాళ్ళందరూ కట్టేసి కొట్టకుండా ఉంటారా? ఇలా పెట్టి నన్ను ఈ విధంగా కులం పెట్టి తిట్టారు అనేసి అంటే ఎఫ్ఐఆర్ అయింది. ఓకే, ఆడవాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయింది. వాళ్ళు మరి కేసు నిలబడిందో లేదు నాకు తెలియదు, కానీ ఆ కేసు అవ్వడం కనీసం అక్కడ అతను ఒక పెద్ద పాస్టర్, అక్కడ ఆ పాస్టర్ కదా ఇతనికి ఎలా వర్తిస్తుందని పోలీసులకు తెలుసు పాపం. వాళ్ళకున్న ఎదురున్న చట్టాన్ని బట్టి వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. అయితే ఇలాంటి కేసులన్నీ డిఎస్పీ దగ్గరికి వెళ్ళేటప్పటికి వీగిపోతాయి అవి. అసలు నిజంగా చెప్పాలంటే మీకు మొన్న ఎవరో ఒక పెద్ద ఆయన అన్నారు, అట్రాసిటీ కేసులు చివరి వరకు వెళ్ళినాయి చాలా తక్కువ అనేసి అన్నారు. కానీ వాస్తవం కూడా అదే. ఎందుకు వెళ్ళట్లేదు చివరి వరకు, ఎందుకు వెళ్ళట్లేదు ఆఖరి వరకు? ఐదర్ నువ్వు అది ఫాల్స్ కేసు అని అయ్యి ఉండాలి, మాట్లాడితే నన్ను కులం పేరు పెట్టి అని తిట్టాడు అంతే, అది మనం చెప్పలేం కాబట్టి భూత అదే చెప్తున్నారు, అదే పెడుతున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత పంచనామా జరుగుతుంది. నువ్వు ఇదే పంచనామా ఇదే ఎంక్వైరీ క్యాస్ట్ సర్టిఫికెట్ ఇచ్చినప్పుడు చేసుంటే పరిస్థితులు వచ్చాయి కాదు కదా. కరెక్ట్, అప్పుడు చేయలేదు నువ్వు ఎంక్వైరీ, ఇప్పుడు చేస్తున్నావు. ఎందుకని? ఇక్కడ ఇష్యూ వచ్చింది, కేసు వచ్చింది కాబట్టి. ఇంకోటి ఏంటంటే, ఒక ఎస్సీ అట్రాసిటీ కేసు పెడితే ప్రభుత్వం ఛార్జ్ షీట్ అయిన వెంటనే 150,000 రూపాయలు వస్తుంది. మేబీ డిఫర్ టు స్టేట్. నో ఆంధ్రప్రదేశ్లో నేను చూసింది చెప్తున్నాను. ఓకే, ఆంధ్రప్రదేశ్లో ఒక అట్రాసిటీ కేసు పెట్టారు. అట్రాసిటీ కేసు పెడితే అందులో అంత ప్రూవ్ అయింది జెన్యున్ కేసు అని అనుకుంటే, ఇఫ్ బ్యాంక్ డీటెయిల్స్ మన వీఆర్ వచ్చి తీసుకెళ్తారు బాధితులది, అయిన తర్వాత ఛార్జ్ షీట్ అయిన ఒక నెల రోజుల్లోపే 1,50,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడతాయి. కేసు ఫైల్కి వెళ్ళిపోయి ఇంకా అంతా జరుగుతున్న తర్వాత ఇంకో 50,000 రూపాయలు పడతాయి. ఇవన్నీ దేనికి ఇస్తుందంటే ప్రభుత్వం, వీళ్ళు ఆర్థికంగా లేని వాళ్ళు కాబట్టి చేయూత ఇస్తుంది.
ఆ చేయూత ఏమవుతుందంటే వ్యాపారం అయిపోతుంది. ఒకే వ్యక్తి 10-15 తప్పుడు కేసులు పెట్టి కూడా మనం చూసాం న్యూస్లో. అవును, మా కలెక్టర్ గారు సర్టిఫికేట్ కూడా క్యాన్సిల్ చేశారు. నా మీద పెట్టారు. అది మేమేమంటున్నామంటే మీరు చేసే స్క్రూట్ని ఇప్పుడు చేస్తున్నారు కదా, అట్రాసిటీ చేసిన తర్వాత మనకి రాజ్యాంగం ఒక గొప్ప మన కోర్టు చెప్తూ ఉంటుంది, న్యాయ వ్యవస్థ 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు, ఒక నిర్దోషి బలి అవ్వకూడదు. మరి ఎంతమంది అమాయకులు బలి అయిపోతున్నారు అట్రాసిటీ వల్ల? కరెక్ట్. దానివల్ల ఏమవుతుందంటే ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది, ఉదాహరణ చెప్తున్నా, ఏదో కేసు వస్తుంది, వీళ్ళు పెద్ద మనిషిని వీళ్ళు తీసుకెళ్తారు, వాళ్ళు పెద్ద మనిషిని వాళ్ళు తీసుకుని వస్తారు. దూరంగా ఒక బ్యాచ్ ఉంటుంది, ఒక బేవర్స్ బ్యాచ్. వీళ్ళు అంటారు వీళ్ళు బీసీలో ఓసీలో. సార్ ఓసీలో అందరూ కోటీశ్వర్లా చెప్పండి సార్, ఎందులో లేరు చెప్పండి. వాళ్ళు ఏం చేస్తారు ఈ లోపు? ఈ గొడవ జరుగుతున్నప్పుడు ఎందుకురా వాళ్ళతో వాళ్ళు అట్రాసిటీ కేసు పెట్టారా, జైలు వేసేస్తారు, ఎందుకురా బాబు వాళ్ళతో మనకు అంటే అయ్యే బాబు ఇది తప్పు అయిపోయింది, ఏదో సెటిల్ చేయండి బాబు అంటారు. అవును అనేసి సరే ఒక 2 లక్షలు ఇవ్వండి, లిటరల్గా ఒక 2 సో ఏమవుతుంది ఇక్కడ? వాళ్ళు ఎందుకురా బాబు వాళ్ళతో కేసు అనేసి అంటే వీడేం చేస్తాడు పాపం, ఇది తప్పు జరిగింది లేదని నేనేమో నిర్ధారించట్లా, తప్పు ఎవరిదున్నా కానీ ఈలోపు ఏం చేస్తాడు, ఒక 2 లక్షలు అంటే ఇవన్నీ ఎక్కడ తేనేసి ఇంట్లో భార్యకి చెప్పలేడు ఇలా జరిగిందని. ఆడు ఎక్కడి నుంచో వడ్డీకి తెస్తాడు, ఒక 5 రూపాయలు దానికో దేనికో వడ్డీ తెస్తాడు. ఎందుకు ఏం చేస్తాడు, షాప్లో పని చేసుకుంటాడు, ఓ టీ షాప్ నడుపుకుంటాడు, లేదా బండి నడుపుకుంటాడు, కూరగాయలు అమ్ముకొని ఎవడు. ఇక్కడ ఆ అప్పు తీర్చలేక, ఆ వడ్డీ కట్టలేక, వీళ్ళు చేసిన దానికి ఎక్కడైతే చెప్పుకోలేక, ఆఖరికి అతను ఆ ఉన్నాయన్నీ అమ్ముకుని రోడ్డు మీద పడి కొంతమంది ఆత్మహత్యలు చేసుకునే కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి అటువంటి. నేను ఏమంటున్నానంటే సార్, రిజర్వేషన్స్ ఖచ్చితంగా ఉండాలి, అట్రాసిటీ కేసు కూడా ఖచ్చితంగా ఉండాలి, కానీ అవి ఎవరికి అందాలి వాళ్ళకి అందాలి. రిజర్వేషన్ దుర్వినియోగం అయినా, అట్రాసిటీ దుర్వినియోగం అయినా, రిజర్వేషన్ దుర్వినియోగం అవుతే రెవెన్యూ రికవరీ చేయాలి, మొత్తం తన మీద కేసు పెట్టాలి, తప్పుడు పెట్టారనేసి. అలాగే ఈ అట్రాసిటీ అయినప్పుడు వాళ్ళకి ఏదైతే ఎస్సీ ఏతరులకి ఏదైతే నువ్వు ఎస్టీ ఏతరులకు ఏదైతే శిక్ష పడుతుందో, వీడు తప్పుడు కేసు పెట్టాడని అనిపించిన తర్వాత వీళ్ళకి అదే పడాలి. అప్పుడే ఆ చట్టం సరిగ్గా నిలబడుతుంది. మీకు అట్రాసిటీ అనేది ఎక్కువగా మిస్యూజ్ అవుతుంది పొలిటికల్స్, రాజకీయ నాయకుల దాంట్లో ఏం చేస్తారు, కక్ష సాధింపుల కోసం ఎక్కువ వాడుతున్నారు. అది చాలా దారుణంగా ఉంది అది. సార్ ఇంకొక మాట, అసలు ఎస్సీ రిజర్వేషన్స్ అనేది దేని బేస్ చేసి వచ్చినాయి సార్ అంటారు అన్టచబుల్. అవును, అన్టచబుల్. ఒక వ్యక్తి ఒకే సామాజిక వర్గం, ఒకే వీధి, ఒక పేట, రిజర్వేషన్ ద్వారా తను మంచి ఉద్యోగం పొందాడు. ఆ పక్కనే రిక్షాయన కొడుకుంటాడు. ఆ అబ్బాయి కూడా డిగ్రీ దాకా చదువుకున్నాడు. మే నెలలో పొలం పనులకి వెళ్ళి కోతలకు కట్టేతలకు దాయి పనికి ఆ అబ్బాయి చదువుకున్నాడు. ఇతను 2 అంతస్తుల బిల్డింగ్లో ఉంటాడు. ఈ కుర్రోడు ఏదైతే ఇబ్బంది పడుతున్నాడో, ఇతనికి ఇప్పుడు దాకా రిజర్వేషన్ దాకా డిగ్రీ దాకా వస్తాడు, కానీ కాంపిటీషన్ ఎగ్జామ్స్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు మరి డబ్బులు కావాలి కదా సార్, కోచింగ్ కావాలి కదా. ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నాడు, ఈ వ్యక్తి హెల్ప్ చేయడు. ఓకే, పైగా వాళ్ళ పిల్లలు ఎవరైనా ఇంటికి టీవీ చూడడానికి వచ్చారనుకోండి, బయట కూర్చొని చూడండి అంటారు. మరి ఇది అంటరానితనం కాదా? 100%. ఇది అంటరానితనం కాదా? నీ కులంలో నువ్వే చేస్తున్నావు కదా ఇన్ని. ఎస్, ఇందాక నేను మిస్ అయినటువంటి పాయింట్ ఇది, దీనికి లీడ్ అవుతూనే ఇప్పుడు చాలా ఉదాత్తమైనటువంటి చట్టం ఇది. అండ్ ఇటీవల కాలం చూసాం, మందకృష్ణ గారు మాట్లాడడం కావచ్చు, లేదంటే అంతకు ముందు రోజుల్లో కారెన్ శివాజీ గారు మాట్లాడడం కావచ్చు. ఎందుకంటే ఇట్ ఈస్ టోటల్ ఎస్సీ, రాజ్యాంగ ప్రకారం షెడ్యూల్డ్ కాస్ట్. ఇందులో రకరకాల కాస్ట్స్ అనేవి ఉన్నాయి. సో అందరికీ ఒకటే చట్టం వర్తిస్తుంది, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అదే వర్తిస్తుంది. మరి దీంట్లోకి వచ్చేసరికి మందకృష్ణ గారి ఎంఆర్పిఎస్ కావచ్చు, అంటే మాది సామాజిక వర్గానికి సంబంధించి ఏమో ఒకలాగా, మాల సామాజిక వర్గానికి సంబంధించి ఒకలాగా, లేదంటే మిగతా సామాజిక వర్గాలకు సంబంధించి ఒకలాగా. ఈ అన్టచబిలిటీ అని కాదు, కానీ ఈ టోటల్ ఒక యూనిటీ అనేది ఇక్కడ లేదు కదా. మీలో మీరే మాట్లాడుకుంటారు, మళ్ళీ దీంట్లోకి వచ్చి ఇది అంటారు. ఇక్కడేమో ఈ క్రిమి లేయర్ కూడా మనకి దీంట్లో క్రిమి లేయర్ ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితంగా క్రిమి లేయర్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకు చేయాలని చెప్తా. నేను ఒక ఉదాహరణ చెప్పా, ఆ పక్కింటికి సాయం చేయడానికి ఒకటి. ఒక ఇంట్లో నా ఫ్రెండ్స్ చెప్తా, వాళ్ళ ఇంట్లో 4 గవర్నమెంట్ ఎంప్లాయీసే. మంచిదే, తప్పు లేదు, కమ్యూనిటీ ఎదగాలి. అందరూ దాంట్లో ఎలా వచ్చినాయి? అయ్యి రిజర్వేషన్ ద్వారా వచ్చినాయి. ఓకే, వెల్ సెటిల్డ్ వాళ్ళు. అదే ఇంట్లో అదే కులానికి సంబంధించిన
ఒక వ్యక్తి పని మనిషిగా పనిచేస్తుంది, వాళ్ళ పిల్లలకి వీళ్ళకి ఏ విధమైన సాయం చేయరు, వాళ్ళ కుటుంబం ఎవరో వీళ్ళెవరో మేము ఎవరన్నట్టు చూస్తారు వీళ్ళు. అలాంటప్పుడు ఈ క్రిమి లేయర్ అనేది ఎన్ని తరాలకు వెళ్తుంది? ఇంకను ఒక తరం బాగుంది కదా సార్. ఒక్కటిసారి నేను ఏదో సినిమా ఫీల్డ్కి వచ్చాను, మేము వదిలేసాను, రిజర్వేషన్ వదిలేసాం, మాకు అవసరం లేదని వదిలేసుకున్నాం. అలాగా వాళ్ళు ఎందుకు వదులుకోవట్లేదు? అంటే కలెక్టర్ల కొడుకులకి రిజర్వేషన్స్ ఇచ్చి, నువ్వు రిక్షా ఆయన కొడుక్కి నువ్వు చెప్పులు కుట్టే ఆయనకి రిజర్వేషన్ ఇచ్చి, ఇప్పుడు ఈడెప్పుడు కలెక్టర్ అవ్వాలి? ఇంకా నువ్వు కలెక్టరే, నీ కొడుకు కలెక్టర్, నీ మనవడు కలెక్టర్, ఆడి మనవడు కలెక్టర్ అయ్యే వరకు ఎంతకాలం ఉంటుంది ఇంకాను ఈ రిజర్వేషన్? ఇక్కడే కదా అసలు దుర్వినియోగం అవుతుంది రిజర్వేషన్ అనేది. ఎవరో చేయాల్సిన అవసరం లేదు, నిన్ను ఎవరో తొక్కాల్సిన అవసరం లేదు. నీ కులాన్ని నువ్వే ద్రోహం చేస్తున్నావు. నువ్వు స్వచ్ఛందంగా ఎందుకు వదులుకోలేకపోతున్నావు? నువ్వు బాగున్నావు కదా, నీ కడుపు నిండింది కదా, ఇంకా ఎందుకు వాంతులు కక్కుకునే వరకు తినడం? ఆ పక్కడికి సాయం చేయ కొంచెం. ఖచ్చితంగా క్రిమి లేయర్ అనేది ఈ రాష్ట్రంలో కాదు, దేశంలోనే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి సార్ ఖచ్చితంగాను. ఇది అయితే క్రిమి లేయర్ అనేది కేవలం ఇక్కడ నేను ఎస్సీలు లేదంటే ఎస్టీలను మాత్రం చెప్పను, ఓవరాల్గా భారతదేశ వ్యాప్తంగా ఉన్న అన్నిట్లోనూ కూడా క్రిమి లేయర్ అనేది వర్తింపజేయాల్సింది 100%. ఎందుకనంటే ఇందాక మీరు అన్నటువంటి దాంట్లో ఏ కాస్ట్లో లేరు డబ్బున్న వాళ్ళు, లేదంటే ఏ కాస్ట్లో లేరు నిరుపేద వాళ్ళు, అది అప్పర్ కాస్ట్ అవనివ్వండి లేదంటే షెడ్యూల్ కాస్ట్ అవనివ్వండి, ఏదన్నా కానీ ఉన్నారు కదా. అక్కడ ఆ సమానత్వం అనేది లేదు కదా. నేను ఇంటర్మీడియట్ చదువుకుంటున్నప్పుడు ఇంటి పేరు మట్టుగా చెప్తాను, పేరు చెప్పలేనది, అల్లూరి. ఓకే, క్షత్రియులు. సరే, లేదు ఇంకా మన ఇద్దరిదే చెప్పుకుందాం, వాళ్ళది వీళ్ళది ఎందుకు? సింపుల్ గా నేను ఓసీ మీరు ఎస్సీ, ఒకే స్కూల్లో చదువుకుంటున్నాం. మనకు ఉన్నటువంటి స్కూల్లో రూల్ ఏంటి? ఎస్సీ ఎస్టీలకి ఫ్రీ బుక్స్, ఫ్రీ యూనిఫామ్, ఫ్రీ స్కాలర్షిప్. ఇప్పుడంటే మిడ్ డే మీల్స్ కూడా సరే, యూనిఫామ్ తర్వాత తీసారా లేదని పక్కన పెడితే ఫ్రీ బుక్స్, కొత్త టెక్స్ట్ బుక్స్. ఓసీల దగ్గరకు వచ్చేసరికి 230 రూపాయలు ఫీజు అప్పట్లో 97లో. టెక్స్ట్ బుక్స్ కొనాలి అనుకుంటే దానికి మళ్ళీ 250 రూపాయలు సపరేట్గా కట్టి తీరాలి. ఆ రోజుల్లో జీతాలు ఎంత? చిన్న గుమాస్తాలకి నెలకి 200. పుస్తకాలు ఎక్కడి నుంచి కొనాలి? ఆ మూల ఒక గుట్ట పడేసి ఉంటుంది, ప్రీవియస్ స్టూడెంట్స్ ఎవరన్నా ఎవరు వేరే ఇవ్వండి అన్న దగ్గర. అక్కడి నుంచి చిరిగిపోయినవో ఇంకోటి చివరాకరని తీసుకోవాలి. మరి దీన్ని ఏమనాలి? ఇది అంటరానితనం కాదు, ఇది వెనకబడితనం కాదు. అది కూడా మాట్లాడతాం సార్ మేము. షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సమితి ఏర్పడింది కూడా ఏంటంటే, షెడ్యూల్ కులాలకు సంబంధించిన వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే ఏ ఊరైనా ఎక్కడికైనా వెళ్తాం. అట్ ద సేమ్ టైం షెడ్యూల్ కులాల్లో ఉన్న వాళ్ళ వల్ల ఇతరులు ఇబ్బంది పడినా కానీ మేము స్పందిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని క్షమించం మేము. వీళ్ళకి కాదు, వీళ్ళు అసలు ఎస్సీలే కాదు, వీళ్ళు కన్వర్ట్, వీళ్ళు ఇదిగో వీళ్ళు పలానా దానికి వెళ్తున్నారనేసి ప్రూవ్ చేస్తున్నాం. ఆ కేసు ఎన్ని కేసులు ఆప్ చేసాం, అట్రాసిటీ కేసులు అటువంటివి. అలాగే నేను చదువుకున్నప్పుడు కూడా బ్రాహ్మణకు సంబంధించిన వాళ్ళ కుర్రోడు, అందరూ అప్పుడు చిన్నప్పుడంతా సైకిల్ మీద వెళ్ళేవాళ్ళం కదా, చుట్టుపక్కల ఊర్ల నుంచి వచ్చేవాళ్ళు. అల్లూరి నిజంగా సార్ ఇప్పుడున్నంత ఫెసిలిటీ లేవు, సాయం చేసేవాళ్ళు అప్పుడు చాలా ఇబ్బంది పడేవాడు సార్. ఆ టైంలో పక్కన ఉన్న వాళ్ళందరికీ స్కాలర్ వచ్చింది, మీకు వచ్చి తీసుకోండి అని ఊరు నోటీస్ వచ్చింది గుమాస్ తట్టుకుని. వాళ్ళకి అప్పుడు తెలియదు కదా సార్, అందరు పిల్లలు అరే ఏంట్రా మీకు స్కాలర్ అంటే ఏంటని అడిగేవాళ్ళు. మనకు అన్నీ ఇస్తున్నారు, ఎదురు డబ్బులు ఇస్తున్నారు, కానీ మనలో ఎంతమంది ఉద్యోగస్తులు అవుతున్నావు? ఎక్కడ జరుగుతుంది ఈ లోపం? నువ్వు ఆ గైడ్ లైన్స్ ఎందుకు ఇవ్వట్లేదు? నువ్వు పక్కింటోడికి నువ్వు ఉద్యోగస్తుడు అయితే సరిపోతుంది అంతే. అసలు నిజంగా చెప్తున్నాను సార్, రాజ్యాంగం అనేది ఒక పాఠ్యాంశంగా పెడితే, 6వ తరగతి నుంచి డిగ్రీ దాకా ఒక పాఠ్యాంశంగా పెడితే అందులో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, దేనికి ఏ శిక్ష పడుతుంది అనేది ప్రజలకు చిన్నప్పటి నుంచి అవగాహన పెరిగి నేరాలకు సంబంధించింది కూడా తగ్గొచ్చుకోవడానికి నా అభిప్రాయం. రెండోది, అసలు ఎవరికి వర్తిస్తాయి రిజర్వేషన్స్? ఇప్పుడు వచ్చిన భయం అప్పుడే వచ్చేది, అమ్మో మనం అందులో కన్వర్ట్ అయితే కనుక, అందులోకి వెళ్తే కనుక మన రిజర్వేషన్స్ పోతాయేమో, మనకి ఇంకేం వర్తించవేమో అని అప్పుడే భయం పట్టుకుని ఎక్కడ ఉండేవాళ్ళు. సమాజం కూడా మారాల్సిన అవసరం ఉంది ఇప్పటికీ కూడా. ఆదోని సైడు ఉన్న అనంతపురం సైడ్ కూడా ఉందంటే ఇప్పటికే ఉంది. నేను చూడలేదు, వెళ్తున్నాం అటువైపు వెళ్తున్నాము సార్. ఒకటి ఇక్కడ మేము దీనికోసం ఎలాగైతే మాట్లాడుతున్నామో అది కూడా మాట్లాడతాం. ఆడు ఎవడైతే గుళ్ళోకి రానివ్వట్లేదో వాడి కదేంటో కూడా తెలుస్తాం చట్ట ప్రకారం. 100% షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సమితి అనేది ఎవరైతే అక్కడ ఎస్సీలోనే కాదు సార్, ఎవరైనా సరే గుడిలోకి, ఈవెన్ మీకు గమనించారా చాలా గుడిలోకి ముస్లిమ్స్ కూడా వచ్చి దండం పెట్టుకుని వెళ్తారు. నేను మా ఊర్లో మసీదు ఉంది, నా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, నేను వెళ్ళేవాడిని, వాళ్ళు ఎవరు అబ్జెక్ట్ చేయరు. అనుకుంటారు వాళ్ళ దాంట్లోకి వెళ్తే రానివ్వరేమో అని అనుకుంటాం మనం. ఎవరు ఎక్కడికైనా వెళ్ళన్నప్పుడు నీ హిందూ నువ్వెందుకు రానివ్వట్లేదు? అందుకే నువ్వు ఎవరి మీద ఎట్టడం కాదు అట్రాసిటీ కేసు, ఈడి మీద ఎట్టి ఫస్ట్ నువ్వు. కరెక్ట్.
తప్పు చేయనోడి మీద పెడుతున్నావు నువ్వు అట్రాసిటీ. ఇలా తప్పు చేసి నేను గుళ్ళోకి రానివ్వలేదు అన్నావు కదా, ఇప్పటికి రానివ్వట్లేదు కదా, ఫస్ట్ ఇయర్ మీద ఒకళ్ళిద్దరి మీద పెట్టండి, దెబ్బకి సెట్ అయిపోద్ది మొత్తం. సో ఓవరాల్గా ఈ డేటా అయినా మీకు ఎప్పుడైనా ఇచ్చారా? అంటే ఓవరాల్గా ఎన్ని అట్రాసిటీ కేసెస్ లాస్ట్ 10 yearsలో ఫైల్ అయ్యాయి, అందులో ఎన్ని సక్సెస్, ఎన్ని క్లియర్ అయిపోయి ఉన్నాయి మొత్తం, అసలు ఐ మీన్ కాంప్రమైజ్ అవ్వడము, లేదు అంటే లోకాయుక్తులు సెటిల్ అవ్వడము, ఇలాంటి డేటా ఏమైనా ఇచ్చారా మీకు? డేటా అంటే పూర్తి డేటా తీసుకోలేదు, పాలకొల్లు వరకు నేను తీసుకున్నాను. అందులో 0.5% సక్సెస్ రేట్. అంటే నిజంగానే వివక్ష అసలు శిక్ష పడింది ఎక్కడ కూడా కనపడలేదు నాకు ఫస్ట్. ఓకే, రిమాండ్ టైంలో తప్ప జడ్జి గారు బెంచి శిక్ష పడింది ఏదీ లేదు. ఈ లోపు లోకాయుక్తాలు అన్నీ సెటిల్ అయిపోతూ ఉంటాయి, అయ్యే ఎక్కువ ఉన్నాయి. నీకు అక్కడ ఏం చేస్తున్నారు, 1,50,000 2 లక్షలు అక్కడ వస్తుంది నీకు, ఈ సెటిల్మెంట్లో కొన్ని లక్షలు వస్తున్నాయి. దీనికి అలవాటు పడు అందరూ అంటలా కొంతమంది. కానీ ఇది ఎవరి హక్కు? షెడ్యూల్ కులాల్లో ఉన్న హిందువులు, బౌద్ధులు, సిక్కుల హక్కు ఇది. వాళ్ళు ఎవరో తప్పుడు అట్రాసిటీలు ఎక్కువ పెట్టరు. వీళ్ళు నిజంగా అన్యాయం జరిగితేనే పెడతారు తప్ప, అది కూడా అక్కడ ఎలాగ ఆలోచిస్తారంటే, అరే మా హిందువులే కదా, మానవులే కదా, ఎందుకులే అనేసి. మీరు ఎవరో కూడా పెద్ద మనిషి ఉంటారు, అరే మనోళ్ళే కదా, మనందరూ కలిసి తిరగవలసి అంటే వాళ్ళు కాంప్రమైజ్ అయిపోతారు. అక్కడికి వాళ్ళ చేత క్షమాపణ చెప్పేస్తారు, ఇంకొకసారి జరగకుండా చూసుకుంటారు వాళ్ళు. ఇక్కడ అలా జరగట్లా. దాన్ని ఇంకా ఇంకొక విషయం ఏంటంటే, ఒక ఎస్సీ క్యాండిడేట్ తరపున వెళ్ళిన వాళ్ళు కూడా ఎస్సీని మోసం చేసి చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి కాబట్టి అసలు వాళ్ళ తరపున వెళ్ళిన వాళ్ళే మోసం చేస్తున్నారు. ఎంతమంది అమరావతి ఇష్యూలో అదే కదా, అక్కడ ఉన్నటువంటి రైతుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు కదా. పాలకొల్లు ఎన్ని పడుతున్నాయి సార్, ఎస్సీల మీద పెడుతున్నారు, ఎస్సీల మీద పడుతున్నారు. ఇవన్నీ రాజకీయానికి సంబంధించిన తప్పుడు అట్రాసిటీ కేసులు. నేను చాలా స్పష్టంగా అన్నా, మొన్న ఒక పోస్ట్ కూడా పెట్టా, షెడ్యూల్ కులాలకు సంబంధించిన ధన మాన ప్రాణ రక్షణ కోసం తెచ్చిన ఒక గొప్ప చట్టం అట్రాసిటీ చట్టం అనేది రాజకీయ కక్షల కోసం ఉపయోగిస్తున్నారు తప్ప. రాజకీయ కక్షలు ఒకటి మీరు అనేది వాస్తవం. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే రఘురామకృష్ణరాజు గారి మీద పెట్టినటువంటి కేసు ఒకటి, అండ్ అయినపాత్ర గారి మీద, చినరాజప్ప గారి మీద, ఇంకొకళ్ళ మీద కూడా ఇప్పుడు కేసు పెట్టారు, ఎస్సీ అట్రాసిటీ అని చెప్పి ఇంకోటి పెట్టారు అప్పట్లోనే. తర్వాత వీళ్ళకేదో ఈ పొలిటికల్గా ఉన్న దాంట్లో ఇది పెట్టించారు. రెండోది ఇటీవల కాలంలో 22A ఇష్యూ మీకు తెలిసిందే, భూములకు సంబంధించి చాలా పెద్ద ఇది జరుగుతుంది. మనకు వచ్చేటువంటి కొన్ని వందల ఫోన్ కాల్స్లో చాలా మంది చెప్పేది ఏంటంటే, ఈ 22Aకి సంబంధించిన దాంట్లో కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెడుతున్నారు కేసులు. దాన్ని నేను చెప్తాను సార్. మా ఎవరైతే ప్రధాన కార్యదర్శి ఉన్నాడో షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంపుగాని శ్రావణ్ ఆయన పేరు, అవునిగడ్డ దగ్గర మోపిదేవి. ఓకే, వాళ్ళ తాతగారిది ఇల్లు ఉంది, వీళ్ళది పక్కిల్లు, ఈ రెండు పక్క ఇల్లు. వీళ్ళ కాళ్ళకైతే చిన్న మనస్పర్ధ ఉందో ఏముందో తెలియదు. ఆ తాతగారు ఇల్లు అమ్మేశాడు. ఓకే, ఈయనేమన్నాడో కొడుకు, నాకు చెప్పకుండా ఎలాగంత అమ్ముతావు నాన్న, ఈ ఇల్లు పక్కిల్లే, మళ్ళీ నేను నీ పక్కింటుండే కదా, మా నాన్న అమ్ముతున్నప్పుడు నువ్వు నాకు చెప్పాలి కదా, నువ్వు ఎలా రాయించుకున్నావు దేని మీద బాండ్ మీద అనేసి అంటే, మీ నాన్నమ్మని. ఆ కొన్నాయన ఎవరో తెలుసా అండి, ఒక లాయరు, బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్, అవునిగడ్డ బార్ అసోసియేషన్. అట్లా ఎలా కొన్నారు మరి వాళ్ళు? దాని వెనకాల నేను వెళ్ళాను అక్కడికి, వాళ్ళు నాకు కంప్లైంట్ లెటర్ పంపించారు, ఇలా జరుగుతుందండి మాకు ఇలాగనేసి. ఏం చేశారు తెలుసండి వాళ్ళు, వీడియోలు ఉన్నాయి మీకు చూపిస్తాం. ఇతను వాళ్ళ ఇంట్లోకి వెళ్తే వాళ్ళు తాళాలు వేసేసుకుని, ఇది మా ఇల్లు, మాతో మేము మాట్లాడుకుంటాం, నువ్వు ఎలా కొంటావు అసలు అని వాళ్ళు కూర్చున్నారు. ఆడోళ్ళు బట్ట గెంటేసేసి తాళం ఉంటే సుత్తితో తాళం కొట్టి పగలగొట్టి వాళ్ళ ఇంట్లో సామాన్లన్నీ బయటకి ఇసిరారు. వీళ్ళు ఎస్సీ హిందూ బాధితులు. వీళ్ళు అట్రాసిటీ కేసుకి పెడితే, అవునిగడ్డకి వెళ్ళి పెడితే వీళ్ళకి అట్రాసిటీ తీసుకోలేదు. అట్లా ఎందుకు ఫాల్స్ కేసు అంటున్నారు, చెప్తున్నా. అయితే నేను వెళ్ళాను అక్కడికి, ఒక మేడం ఉన్నారు, ఆవిడ పేరు నాకు గుర్తుకు లేదు, ఎస్ఐ శ్రీనివాస్ అయిన. వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ కేసు కట్టట్లేదు. అసలు ఫస్ట్ ఎఫ్ఐఆర్ కట్టాలి కదా 24 గంటల్లో, వీళ్ళు కేసే కట్టలేదు అసలు. నేను వెళ్ళిన తర్వాత ఈ రూల్స్ అన్ని మాట్లాడితే కేసు పడితే ఆయన సంగతి ఏంటి అని అడుగుతుంది డిఎస్పీ గారు. ఎవరి సంగతి అండి అన్న, లాయర్ గారు కొనుక్కున్నారు కదండి, మరి ఆయన డబ్బులు నష్టపోతుంది, మీరు ఎందుకు మాట్లాడుతున్నారన్నమాట? మీరు డిఎస్పీ కదా, మీరు సెటిల్మెంట్లు మీరు మాట్లాడమంటే నాకు అర్థం కాలేదు మేడం అంటే, ఆఖరికి కట్టారు. కట్టిన తర్వాత ఇప్పుడు అది ఫాల్స్ కేసు కింద తేల్చారు. ఏంటి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూర్చుంటే, వాళ్ళ ఇంట్లోకి ఉన్నప్పుడు తాళాలు పగలగొడితే, వాళ్ళ సామాన్లు బయట పడేస్తే, ఆ పోలీసులు అవనిగడ్డలో ఉన్న డిఎస్పీ గారు ఇప్పుడు కొత్త ఆయన వచ్చారు, ఆయన ఎవరు అంతకుముందు వాళ్ళు, ఆ పోలీసులు ఇది ఫాల్స్ కేసు అని తెలిస్తే ప్రొటెక్షన్, దాన్ని మళ్ళీ కోర్టుకి వెళ్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ. అసలైన అర్హత కలిగిన షెడ్యూల్ కులాల్లో ఉన్న ఎస్సీ మాల హిందూ కులం వీడియోలు ఉన్నాయి, నీ సామాన్లన్నీ బయటపడతా. అసలు ఎస్సీలు ప్రిమిసెస్లోకి వెళ్తేనే అట్రాసిటీ కదా, పర్మిషన్ లేకుండా వాళ్ళ మీద చేస్తేనే అట్రాసిటీ కదా, వాళ్ళ తాళాలు పగలగొట్టడం అట్రాసిటీ కదా, వాళ్ళ సామాన్లు బయటపడడం అట్రాసిటీ కదా. కానీ
అట్రాసిటీకి అర్హులకి మాత్రం అందట్లేదు, వాళ్ళకి రక్షణ కవచంగా లేదు. ఎవరైతే సెటిల్మెంట్లు చేసుకుంటున్నారో, ఎవరైతే దాన్ని వ్యాపారంగా మలుచుకున్నారో వాళ్ళకి మాత్రమే అట్రాసిటీ ఉపయోగపడుతుంది. దీన్ని అరికట్టాలి. ఇప్పుడు నిన్నే ఆ అబ్బాయి మళ్ళీ మా సంఘం దాని నుంచి లెటర్ తీసుకుని కడితే శాస్త్రి గారు అనేసి విజయవాడ లాయర్ గారు ఆయన ద్వారా అంటే ఒక తప్పుడు అట్రాసిటీ కేసు వచ్చినప్పుడు నువ్వు రాజకీయంగా కానీ కక్ష సాధింపు కానీ ఇంకోటి కానీ వెంటనే కట్టేస్తున్నావు. కరెక్ట్. ఇక్కడ ఎందుకు కట్టావు? ఒక పాస్టర్ పెట్టి నువ్వు కట్టావు. పాలకొల్లులో లీగల్ యాక్చువల్లీ ఒక పాస్టర్ గారు పెట్టిన అట్రాసిటీ నువ్వు కట్టావు. ఎస్సీ హిందువులు ఇంత బొట్టు పెట్టుకుని నిత్యము అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి లంకమ్మని పూజించేవాళ్ళు, అవునిగడ్లో లంకమ్మ దేవత, అక్కడ చల్లపల్లి గుడికి వెళ్ళేవాళ్ళు, శివాలయానికి క్రమం తప్పకుండా ఇంట్లో దీపారాధన చేసేవాళ్ళు. మరి ఇంతకన్నా ఏం కావాలి? ఇవన్నీ కాదు. అతను తాళం పగలగొట్టాడా లేదా, సామాన్లు బయట పడేసాడా లేదా, వాళ్ళు బయటికి పక్కకు గెంటాడా లేదా, ఆవిడకి ఎన్ని పూస కూడా కదిలింది, అది రిపోర్ట్ కూడా వస్తుందండి. ఇన్ని జరిగితే తప్పుడు అట్రాసిటీ కేసు అంట. సో ఇన్ని జరుగుతున్నాయి కాబట్టే సార్ మేము బయటికి రావాల్సి వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.